గౌరీపట్టణం అనే ఊరిలో ఇది శాంతమ్మ గారిల్లు. ఆవిడకు విక్రమ్, రామ్ అనే ఇద్దరు కొడుకులు. శాంతమ్మ కొన్ని కారణాల వల్ల వీల్చైర్కి పరిమితమైంది. వీల్చైర్కి పరిమితం అవ్వడమే కాక శాంతమ్మ మాట్లాడలేదు, ఏ పని చేసుకోలేదు. కేవలం తను జరిగే వాటిని చూడగలదు, అంతే. ఇక ఈమె పెద్ద కోడలు సుమతి, పెద్దబ్బాయి రామ్ భార్య. సుమతి గుణవంతురాలు. ఇంటి పని వంట పని చక్కపెడుతూ అత్తగారిని ఎంతో శ్రద్ధగా చూసుకుంటూ ఆ ఇంట్లో ఇంటి భారాన్ని తనపై వేసుకుని కోడలిగా తన బాధ్యతలు ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్న అమ్మాయి. ఇక విక్రమ్ కాస్త ఆకతాయితనంగా ఉండే వ్యక్తి. రామ్ ఎంతో బాధ్యతగా ఇంటి వ్యవహారాలు, బిజినెస్ పనులు చూసుకుంటూ ఉంటే విక్రమ్ మాత్రం ఏ పూట ఆఫీస్కి వెళ్ళక, బిజినెస్ వ్యవహారాలేవి పట్టించుకోక లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం వీళ్ళు విక్రమ్ కోసం పెళ్లి చూపులకని బయలుదేరుతున్నారు. మనం కూడా వెళదామా? మీలాంటి వాళ్ళు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందండి. మీ తాహతుకు మేము సరిపోమని తెలిసిన మా అమ్మాయిని మీ ఇంటికి కోడలుగా తీసుకువెళ్తున్నందుకు మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం. శాంతమ్మ గారి గురించి ఎన్నో విన్నాం. ఎంతో మంచి మనిషి. ఆవిడ భర్త బతికి ఉండగా ఎన్నో దాన ధర్మాలు చేశారు. మాలాంటి వాళ్ళెందరినో ఆదుకున్నారు. ఆవిడకు ఇటువంటి పరిస్థితి రావడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. కానీ ఆ ఇంటి పరువుని, బాధ్యతని కాపాడుతూ మీరు ఆ ఇంటి కోడలుగా వచ్చి మీ అత్తగారి వారసత్వాన్ని తీసుకుంటూ హోదా గురించి ఆలోచించకుండా మా అమ్మాయిని ఇష్టపడి ఇంటి కోడలు చేసుకుంటున్నారు. నిజంగా చాలా సంతోషం. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. తల్లి లేని పిల్ల, దాని బతుకు ఎలా ఉంటుందో ఏమో అని నేను బాధపడని రోజంటూ లేదు. మీ ఇంటికి అది కోడలిగా వస్తే ఇక నేను మళ్ళీ దాని మొహం చూడకపోయినా పర్వాలేదు. అంత ధైర్యం నాకు. భలే వారే బాబాయ్ గారు. ఆస్తులు అంతస్తులు చూసి మనుషుల గురించి ఆలోచించడం నా పద్ధతి కాదు. మా అత్తగారు విక్రమ్ పెళ్లి బాధ్యత నా భుజాలపైనే వేశారు. ఆవిడ ఏ రోజు నేను చేసిన ఏ పనులకి అడ్డు చెప్పలేదు. నా నిర్ణయమే ఆవిడ నిర్ణయం కూడా. మీ అమ్మాయిని గుడిలో చూడగానే నేను ఎంతో ఇష్టపడ్డాను. ఆ పద్ధతి, అణుకువ, సంస్కారం మా విక్రమ్కి తగిన భార్యగా అనిపించింది. మా కుటుంబానికి తను సరిగ్గా సరిపోతుందని నేను అనుకున్నాను. మా వారితో చెప్పగానే ఆయన కూడా ఒప్పుకోవడంతో ఇదిగో ఇలా మీ ఇంటికి వచ్చాం. డబ్బు హోదా ఏముందండి, మనుషులు ముఖ్యం. అయినా అమ్మాయి ఎంతో లక్షణంగా ఉంది. తనకేం తక్కువ? ఇలా సాంప్రదాయబద్ధంగా అనుకువగా ఉండేవాళ్లే మా అత్తగారు కూడా ఇష్టపడతారు. చక్కగా ఉన్నావు. ఏం చదువుకున్నావు కావ్య? నేను డిగ్రీ పూర్తి చేశానక్క. మా పరిస్థితులు ఎంత బాలేకపోయినా నాన్న నన్ను అప్పో సొప్పో చేసి అంతవరకు చదివించాడు. అంతకు మించి నేను కూడా ఎప్పుడూ ఆశించలేదు. చిన్న చిన్న ఉద్యోగాలు ఏవో చేసుకుంటూ ఉన్నాను. మరేం పర్వాలేదు. నువ్వేం చేయాలనుకున్నా మన ఇంటికి వచ్చిన తర్వాత చేయొచ్చు. నీకు పూర్తి సపోర్ట్ ఉంటుంది. చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా అడ్డు చెప్పేవాళ్లే లేరు. మా అభిప్రాయం అయితే అది. మరి విక్రమ్ ఏమంటాడో? మీ ఇద్దరూ అలా వెళ్ళి మాట్లాడుకుంటారా? విక్రమ్, కావ్య ఇంటి బయట ఉన్న పెరట్లోకి వెళతారు. సూపర్ కావ్య, చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు. నేను చెప్పాను కదా, నువ్వు పద్ధతిగా అణుకుగా ఉంటే మా వదినకు నచ్చుతావని. చూడు, తనంతట తానే వెతుక్కుంటూ ఈ సంబంధం కోసం వచ్చింది. అది మన ప్లానింగ్. ఆ ఇంట్లో మా వదిందే పైచేయి. తను ఏం చెబితే అదే. తనను నొప్పించకుండా, ఇంట్లో ఎవరిని కష్టపెట్టకుండా చక్కగా మేము నడుచుకోవాలి. అర్థమైందిగా? హా, చాలా బాగా అర్థమైంది. మీ వదిన్ని చూడగానే ఇంకా బాగా అర్థమైంది. నీకెందుకు, నేను చూసుకుంటానుగా. ఆ ఇంట్లో ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలో, ఆ తర్వాత ఇంటి బాధ్యతల్ని అన్నింటినీ నా భుజాలపై ఎలా వేసుకుంటానో నేను వచ్చాక చూస్తావుగా విక్రమ్. సరే, వాళ్ళకు అనుమానం వస్తుంది. తెలిసినట్టు కాకుండా కాస్త తెలియనట్టుగా మాట్లాడు. విక్రమ్,
ఇక మీరు మాట్లాడుకోవడం అయిపోతే మనం బయలుదేరదాం. అది సంగతి. విక్రమ్ కావ్య ముందుగానే పరిచయస్తులు, ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ అన్నకి వదినకి ఆ విషయం చెప్పలేక ఇలా పెద్దలు కుదిర్చిన పెళ్లిగా మార్చాలని విక్రమ్ ఆశపడ్డాడు. అందుకే ఇదంతా. ఒరే విక్రమ్, చూసావుగా, అమ్మాయి చాలా పద్ధతిగా పొద్దిగ్గా ఉంది. వాళ్ళ నాన్నగారు కూడా ఎంతో మర్యాదగా మాట్లాడారు. మాకైతే ఈ సంబంధం బాగా నచ్చింది. నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావా, పెళ్లి చేసుకుంటావా లేదా అన్న విషయం నిర్మోహమాటంగా చెప్పు. ఇందులో ఆలోచించేదేం లేదు. నీ ఇష్టానికి ముందు ప్రాధాన్యత. మీ వదిన సంబంధం తీసుకొచ్చింది కదా, తను చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలంటుందేమో, లేదంటే కోపగించుకుంటుందేమో, ఇలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు, సరేనా? నీకు నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నచ్చకపోతే చెప్పేసేయ్, ఏం పర్వాలేదు. భలే చెప్పారు. నేనేమైనా తనని ఫోర్స్ చేశానా? ఆ అమ్మాయి నచ్చింది, ఒకసారి చూసొద్దాం అన్నాను. నాకైతే బాగున్నట్టే అనిపించింది. విక్రమ్ ఇష్టం కనుక్కోకుండా పెళ్ళి ఎలా చేస్తాను చెప్పండి? విక్రమ్ మీ అన్నయ్య కాదు, నేనే చెప్తున్నాను. నీకు నచ్చితేనే పెళ్లి చేసుకో, లేదంటే నీకు నచ్చే అమ్మాయినే వెతుకుదాం. మరేం తొందర లేదు. నీకు ఆ అమ్మాయి ఏమనిపించిందో నిర్మోహమాటంగా చెప్పు. నాకు కూడా తను నచ్చింది అన్నయ్య. వదిన సెలెక్ట్ చేశాక ఇంకా ఆలోచించేదేముంది? వదిన ఏదో చేస్తుందని కాదు, తను ఎప్పుడూ తల్లిలాగానే చూసుకుంది. తను నన్ను ఏమంటుంది చెప్పు? నాకు నిజంగానే ఆ అమ్మాయి నచ్చింది. పెళ్లి ముహూర్తాలు పెట్టించండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సరేరా, అయితే చాలా సంతోషం. మొత్తానికి నీ పెళ్లి కూడా అయిపోతోంది. మన ఇంట్లో నేను ఇంటి పెద్దగా వ్యవహరిస్తూ నీ పెళ్లి చేయాలన్నమాట. ఇదిగో విక్రమ్, ముందే చెప్తున్నాను, ఇదివరకట్లా గాలి తిరుగుళ్ళు తిరగడం మానేసి బుద్ధిగా ఆఫీస్కి రా. బిజినెస్ వ్యవహారాలన్నీ చూసుకో. నువ్వు కూడా ఒక పద్ధతి గల మనిషివని నిరూపించుకో. రేపు నీ భార్య వచ్చిన తర్వాత ఇలాగే ఉన్నావే అనుకో, తను నిన్ను అస్సలు లెక్క చేయదు. జాగ్రత్త. ఏ భార్య అయినా తన భర్త అన్ని పనులు చేయగల సమర్థవంతుడు, తెలివైన వాడు అవ్వాలి అనుకుంటుంది. నువ్వేమో ఇలా టైం వేస్ట్ చేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నావు. నేను పనిచేసి నీకు అన్నం పెట్టలేక కాదు, నీ అంతట నువ్వుగా పని చేసుకుని సంపాదించుకుని నీ జీవితం నువ్వు ఒక దారిలో పెట్టుకుంటేనే నీ గౌరవం. ఎక్కడి నుంచి అయినా సరే నా మాట విని ఇక్కడి నుంచి కుదురుగా ఉండు. సమయానికి ఇంటికి రా. అన్ని పనుల్లోనూ నైపుణ్యత పెంచుకో. విక్రమ్ కూడా అందుకు తలూపాడు. ఈ శుభవార్త అత్తగారితో చెప్పడానికి వెళ్ళింది సుమతి. మొత్తం మీద మీరు అనుకునే రోజు వచ్చింది అత్తయ్య. విక్రమ్ ఎప్పుడు బాధ్యతగా ఉండడు, ఒక దారిలో పడడు అని చాలా కాలం నాతో అంటూ ఉండేవారు. మీరు నాతో మాట్లాడి ఇలాంటి పరిస్థితికి వచ్చి 2 ఏళ్ళు అవుతోంది. నా దురదృష్టం, నేను ఈ ఇంటికి వచ్చిన 6 నెలల వరకు మీరెంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఇవాళ ఈ పరిస్థితుల్లో నేను చూడలేకపోతున్నాను. చాలా చాలా బాధగా ఉంది. కానీ పెద్దరికం చేసుకుని విక్రమ్ బాధ్యత తీసుకుని తనకు పెళ్లి చేసి మీరు సంతోషం చూడాలన్నదే నా ఉద్దేశం. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. డబ్బు హోదా ఏమీ లేని కుటుంబమైనా ఎంతో లక్షణంగా పద్ధతిగా ఉంది అత్తయ్య. మీకు కూడా ఎంతో బాగా నచ్చుతుంది. ఫోటో చూపించాను కదా. మీరేం దిగులు పడకండి. పెళ్లి పనులన్నీ నేను ఆయన దగ్గరుండి చూస్తాం. ఏ లోటు లేకుండా అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తాం. మీ చేతుల మీదుగా చేయిస్తున్నట్టుగానే మీరు అనుకోవాలి. ఏ మాత్రం బాధపడకూడదు. సరేనా అత్తయ్య? ఏమేం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు మీరు సైగతో చెప్పండి చాలు. నేను మీ ప్రతి కదలిక అర్థం చేసుకోగలను. మా అమ్మని సహాయం చేయమని అడిగాను, తను కూడా వస్తుంది. పెళ్లిలో ఎవ్వరికి ఏ లోటు రానివ్వం. మన బంధువుల్ని చుట్టాలని అందరినీ పిలుద్దాం అత్తయ్య. అసలే విక్రమ్ అంటే ఇంట్లో అందరికీ గారం కదా. నేను తీసుకొచ్చిన సంబంధం తనకు నచ్చుతుందో లేదో అనుకున్నాను. పర్వాలేదు, విక్రమ్ బుద్ధిమంతుడే. పాపం శాంతమ్మ అన్నీ వినడం తప్ప ఏమీ మాట్లాడలేదు, స్పందించలేదు. అయితే ఇంటి బాధ్యతల్ని అంత చక్కగా చూసుకునే కోడలు ఉన్నందుకు శాంతమ్మ అదృష్టవంతురాలు. తన మనసులో
ఆ సంతోషమే తనకి ఊపిరిస్తోంది. సుమతి ఎంతో బాధ్యతగా అన్ని పనులు దగ్గరుండి చూసుకుని విక్రమ్ పెళ్ళి ఎంతో ఘనంగా చేసింది. అంగరంగ వైభవంగా ఘనంగా పెళ్లి చేసినందుకు బంధువులంతా సుమతి రామ్లను ఎంతగానో మెచ్చుకుంటారు. ఇక కొత్తగా అత్తగారింటికి అడుగుపెట్టిన కావ్య, అక్క, ఇక నుంచి ఇంటి బాధ్యతలన్నీ నేను చూసుకుంటాను. అత్తయ్యని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఇప్పటిదాకా నువ్వు చాలా మంచిదానివని, ఎంతో పద్ధతిగా ఉంటావని నిరూపించుకున్నావు కదా. ఇక మీద నుంచి నేను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకని అన్ని పనులు నాకు అప్పగించు. అత్తయ్యకు ఏమేం చేయాలి, ఏ సమయానికి ఏం పెట్టాలి, ఎలా చూసుకోవాలి, ఇవన్నీ విషయాలు నాకు అప్పగించే అక్క. నువ్వు ఇంకా హాయిగా రిలాక్స్గా ఉండొచ్చు. నీకు ఎటువంటి ప్రెషరు ఉండదు. అప్పుడే ఇప్పుడేగా ఇంట్లోకి అడుగుపెట్టావు. ముందు ఇంట్లో వంట పనులు, మిగతా పనులన్నీ చూసుకో కావ్య. నెమ్మదిగా అత్తయ్యను కూడా చూసుకుందులే. పాపం అత్తయ్య ఏ పని సొంతగా చేసుకోలేరు కదా. అన్ని పనులు నేనే దగ్గరుండి చూస్తాను. ఇప్పుడే నువ్వు అత్తయ్యను కూడా చూసుకోవడం అంటే కష్టం అవుతుంది. కొత్తగా పెళ్ళైన దానివి. మీ ఇద్దరు కాసేపు బయటకు వెళ్ళడం, టైం స్పెండ్ చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడే నీకింత బాధ్యతలు ఎందుకమ్మా? నేను ఇప్పటికే అన్ని పనులకి అలవాటు పడ్డాను కాబట్టి కొంతకాలం నన్ను చెయ్యని. నెమ్మదిగా అన్నీ నువ్వు నేర్చుకుందు గాని, నువ్వు కూడా అన్నీ చేద్దు గాని. నీకెవరు అడ్డొస్తారు చెప్పు? అసలు అత్తయ్యకు ఈ పరిస్థితి ఎలా వచ్చిందక్క? అత్తయ్య ఇలా లేకపోయింటే మా పెళ్ళి ఎంతో బాగుండేది. ఇలా కదలకుండా మాట్లాడలేకుండా ఉండడం చాలా వెలితిగా ఉండిపోయింది పెళ్లిలో. అలాగే అనిపించింది నాకైతే. పాపం అత్తయ్య అలా చూస్తూ కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉంటే నేను పడ్డ బాధ చెప్పలేను. అత్తయ్య, మీరు త్వరలోనే మామూలు మనిషి అవుతారు. నేను చేస్తాను. మీరు ఏమి కంగారు పడకండి. నాకు కొన్ని రకాల వైద్యాలు తెలుసు. చిన్నప్పుడు మేము ఉండే ఊళ్ళో ఒక మంచి వైద్యుడు ఉండేవాడు. ఆయన దగ్గర కొన్ని చిట్కాలు నేర్చుకున్నాను అత్తయ్య నేను. అవి మన ఇంట్లో ఉన్న వాటితో చేసేవే. వాటితోనే మీకు లేపనాలు అవి తయారు చేసి వైద్యం చేస్తాను. త్వరలోనే మీరు అన్ని విధాలుగా కోలుకుంటారని నాకు అనిపిస్తోంది. మీరేమి దిగులు పడకండి. నేను కొత్త కోడల్ని కానీ ఈ ఇంట్లో కొత్తగా మాత్రం ఉండను. సుమతి అక్క ఎంతో, నేను కూడా అంతే అనుకోండి. ఈ ఇంటి గౌరవాన్ని కాపాడమే నా బాధ్యత. అవునా? చాలా సంతోషం కావ్య. అలాంటివేమైనా ఉంటే తప్పకుండా చెయ్యి. అత్తయ్యకు అప్లై చేసే ముందు నాకు మాత్రం చెప్పు. నా సహాయం తీసుకో. ఎందుకంటే అత్తయ్యకు ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అన్నది విషయం నాకు మాత్రమే తెలుసు. సరేనా? అలాగే అత్తయ్యకు ఇచ్చే మందుల విషయంలో అన్నిటిలోనూ చాలా జాగ్రత్త వహించాలి. నీకు ఎంత తెలిసినా ఒక్కొక్కసారి అనుకోకుండా పొరపాట్లు జరుగుతాయి. అత్తయ్య విషయంలో ఎటువంటి రిస్క్ తీసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. సరేనా? సుమతి చెప్పిన దానికి కావ్య సరేనంది. అలా ఆ ఇంట్లో తోటికోడళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటూ ఇంటి పనులన్నీ షేర్ చేసుకుంటూ సంతోషంగా ఉండేవారు. విక్రమ్ రామ్లకు అంతకంటే ఏం కావాలి? విక్రమ్ కూడా నెమ్మదిగా బిజినెస్ పనులు చూసుకోవడం మొదలుపెట్టాడు. నలుగురు కలిసి సరదాగా బయటకు వెళ్ళేవారు. ఈ తోటికోడళ్ళిద్దరూ సొంత అక్కా చెల్లెళ్ళేమో అన్నంతగా కలిసిపోయారు. తోటికోడళ్ళిద్దరూ బాగా కలిసిపోయారు. కలిసిమెలిసి పనులన్నీ చేసుకోసాగారు. అయితే సుమతి కావ్యను అత్తగారి దగ్గరికి మాత్రం అంతగా వెళ్ళనిచ్చేది కాదు. ఆమెతో మాట్లాడాలని, ఆమెకు సేవ చేయాలని కావ్య ఎన్నోసార్లు ప్రయత్నిస్తుంది. అత్తగారికి వేసే మందుల విషయాలు, ఆవిడకు చేయాల్సిన పనులు అవన్నీ తనకు అప్పగించమని, తను చేస్తానని సుమతిని అడుగుతూ ఉండేది. కానీ సుమతి ఏ రోజు కావ్యను ఆ పనులేవి చేయనివ్వలేదు. ఏంటిది? అన్ని పనులు నాకు అప్పగిచ్చేస్తోంది అక్క. నేను ఏం చేసినా కాదనడం లేదు. అత్తయ్య గారి దగ్గరికి మాత్రం వెళ్ళనివ్వడం లేదు. ఎందుకు? చివరికి తనకు వేసే మందుల్ని కూడా నన్ను చూడనివ్వడం లేదు. తను ఎక్కడున్నా సరే ఆ సమయానికి వచ్చి తనే వేస్తుందే తప్ప నాకు మాత్రం చెప్పదు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఇందులో ఏదో రహస్యం ఉందని నాకు అనిపిస్తోంది. సరే, ఏదైనా నేను అత్తయ్య కోసం లేపనం తయారు చేయాలి. అది అత్తయ్య గారికి రాయాలి. అప్పుడే అత్తయ్య మామూలు మనిషి అయ్యే అవకాశం వస్తుంది. నాకింత టాలెంట్ ఉందని తెలియక
అక్క నన్ను దూరం పెడుతుంది కావచ్చు. ఇప్పుడు నేను అత్తయ్యకు నయం చేశానంటే అప్పటి నుంచి ఆ పనులు కూడా నాకే అప్పగిస్తుందిలే. కావ్య శాంతమ్మ కోసం ఏవో లేపనాలు మందులు తయారు చేసి తీసుకువచ్చింది. కావ్య, ఇవి వేటితో చేశావు? నాకు ఆ వివరాలన్నీ చెప్పు. ఎందుకంటే అత్తయ్యకి అన్నీ పడవు. అత్తయ్యకి ర్యాషెస్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంటే నువ్వు ఏవో మూలికలు ఆకులు తీసుకురావడం నేను చూశాను. సారీ కావ్య, ముందే నీకు చెప్పుండాల్సింది. నువ్వు వాటితోనే దీన్ని తయారు చేసుంటే అవి మాత్రం అత్తయ్యకు వాడద్దు. అవి ఏమాత్రం మంచివి కావు. అత్తయ్యకు తప్పకుండా ర్యాషెస్ వస్తాయి, నాకు తెలుసు. నేను చూస్తున్నాగా 2 ఏళ్ల నుంచి. అక్క, నేను అసలు ఇది ఎక్కడా వినలేదు. నేను తెలిసిన డాక్టర్ అని చెప్పాను కదా, ఆయన ఎవరికైనా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వీటినే వాడి నయం చేసేవారు తెలుసా. ఏమాత్రం కదలిక లేని కాళ్లల్లో కదలిక వచ్చేది. ఏమాత్రం రెస్పాన్స్ ఇవ్వలేని మైండ్ కూడా దీనికి రెస్పాండ్ అవుతుంది. నేను నా కళ్ళారా చూశానక్క. అసలు ఆ ఆకుల్లో అంత ప్రమాదం చేసేవేవీ లేవే. ఇవన్నీ వైద్యానికి పనికొస్తాయని నిరూపితమైనవే. అవునమ్మా, నాకు ఆ విషయం తెలుసు. కానీ అత్తయ్యకి అవి పడవు. నువ్వు అనుకుంటున్నవి ఏవైతే ఉన్నాయో అందరి బాడీకి ఒకేలాగా పనిచేయవు. ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్కటి ఒక్కొక్కలా రెస్పాన్స్ ఇస్తుంది. కానీ అక్క, అలా అని నువ్వైతే ఏ లేపనాలు తయారు చేసి అత్తయ్యకు రాయడం లేదు కదా. నేను కూడా చూశాను. మరి అత్తయ్యకి ఏవి పడతాయి? ఇవి వైద్యానికి పనికొస్తాయి అంటుంటే నువ్వేమో పనికిరావు, ఇంకా ఇంకా పాడు చేస్తాయి అంటున్నావు. పోనీ అత్తయ్యకి ఏం పడతాయి? ఏ విధంగా నయం అవుతుంది? దానికోసం నువ్వేం వాడుతున్నావు? ఈ విషయాలు కూడా నాకైతే ఏం తెలియలేదు. ఇన్ని రోజుల నుంచి ఏవో మందులు వేస్తావు, కానీ అవేమిటో కూడా ఎవరికీ తెలీదు. కానీ దీని మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. దీనికోసం నేను ఒక చూర్ణం కూడా తయారు చేశానక్క. అది కానీ కలిపిస్తే అత్తయ్య త్వరలోనే మాట్లాడగలుగుతారు కూడా. నువ్వు చాలా కంగారు పడుతున్నావు కావ్య. ఇంత తొందరపడితే అయిపోయే పనులు కావివి. నేను అత్తయ్య ఈ పరిస్థితికి రాకముందు, వచ్చిన తర్వాత 2 సార్లు ఈ పరిస్థితుల్ని ఎదుర్కొన్నాను. కాబట్టి నాకు ఆవిడ గురించి పూర్తిగా తెలుసు. నేను చెప్పాను కదా, నువ్వు తీసుకువచ్చిన వాటితో చేసినవేవి కూడా అత్తయ్యకు పనికిరావు. తనకు ఏవేం పనికొస్తాయో, ఏవైతే హాని చెయ్యవో నేను నీకు రాసిస్తాను. వాటితో నువ్వేదైనా చెయ్యి, రాయి, నేనేమీ కాదనలేదు. కానీ నువ్వు తీసుకువచ్చినవి మాత్రం తనకు మంచివి కావు. నా మాట విను. నేను నిన్నైతే బాధ పెట్టాను కదా, అర్థం చేసుకో కావ్య. ఏమీ మాట్లాడలేక ఊరుకుండిపోయింది కావ్య. కానీ కావ్యకెందుకో చాలా అనుమానం వచ్చింది. ఇంటిల్లిపాదిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, అన్ని పనులు దగ్గరుండి చేస్తూ, ప్రతి విషయంలోనూ బాధ్యతగా నడుచుకుంటూ ఉంటున్న సుమతి అత్తగారి విషయంలో అందరూ మందుగా పనికొస్తాయన్న వాటిని ఎందుకు ఒప్పుకోవడం లేదో కావ్యకు అనుమానం వచ్చింది. విక్రమ్, నీకొక విషయం చెప్పాలి. నాకెందుకో అక్క మీద అనుమానంగా ఉంది. నన్ను అన్ని విషయాల్లోనూ అన్ని పనులు చేయనిచ్చే అక్క ఎందుకో అత్తయ్య విషయంలో మాత్రం చాలా గోప్యంగా ఉంటుందనిపిస్తుంది. అత్తయ్య గదిలోకి తనే వెళుతుంది, తనే అన్నం పెడుతుంది, మందులు వేస్తుంది. అత్తయ్యకి సంబంధించిన పనులన్నీ తనే చేస్తుంది. ఏ పనున్నా సరే చివరకు తనకు ఒంట్లో బాలేకపోయినా అత్తయ్య విషయంలో మాత్రం నన్ను జోక్యం చేసుకొనివ్వడం లేదు. ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు. ఇందులో ఏదో రహస్యం ఉందేమో అనిపిస్తుంది విక్రమ్. ఎందుకంటే ఇంటి కోడలిగా అత్తయ్య బాధ్యతను ఇద్దరం చూసుకోవాలి. నిజానికి ఏదో ఒక విధంగా ఆ బాధ్యత కూడా నాపై పడేయచ్చు, లేదా కనీసం తనకు వీలు కానప్పుడైనా నాకు ఇవ్వచ్చు. మన పెళ్ళై ఇన్నాళ్ళయింది కదా, ఇప్పటిదాకా నన్ను ఎందుకు అత్తయ్య దగ్గరకు వెళ్ళనివ్వడం లేదు? అక్క ఏదో విషయం దాస్తుందని నాకు అనిపిస్తుంది విక్రమ్. ఏమో కావ్య, నీకేమనిపిస్తుందో నాకు తెలీదు. వదిన అమ్మను ఎన్నాళ్ళ నుంచో దగ్గరుండి చూసుకుంటోంది కదా. అమ్మ ఈ పరిస్థితికి వచ్చినప్పటి నుంచి వదినే తనను సొంత తల్లిలా చూసుకుంటుంది. నిజానికి అది ఎంత పెద్ద బాధ్యత. కానీ అమ్మకు ఏ కష్టం కలగనీయకుండా, ఇబ్బంది రాకుండా వదిన చాలా గొప్పగా సేవ చేస్తుందని చెప్పాలి. అది వదినకు అలవాటైపోయి ఉండొచ్చు, లేదా నువ్వు సరిగ్గా చేయగలవా లేదా అని భయం అయి ఉండొచ్చు. అందులో పెద్ద అనుమానించాల్సిందేముంది? నీకు ఏదైనా కావాల్సినవి ఇవ్వకపోతేనో, ఇంట్లో ఏదైనా అధికారం చూపిస్తానో మనకు అనుమానం రావచ్చు. కానీ నిజమే,
కానీ నేను అత్తయ్య కోసం నాకు తెలిసిన వైద్యం ప్రకారం మందు తీసుకువెళితే అది కూడా అత్తయ్యకు పనికి రాదని చెప్పింది విక్రమ్. అది ఎంత ఆశ్చర్యం, నువ్వే చెప్పు. నేను ఎక్కడెక్కడికో వెళ్ళి వెతికి ఆకులు అలములు అన్నీ సేకరించి వాటితో ఎంత కష్టపడి తయారు చేశానో తెలుసా? అదే తీసుకువెళ్ళి అత్తయ్యకి రాస్తే తను తొందరగా కోలుకుంటుంది అనుకున్నాను. కానీ అక్క నన్ను తీసుకువెళ్ళనివ్వలేదు, ఆపేసింది. అవి ఏమాత్రం అత్తయ్యకు సరిపోవని, వాటి వల్ల తనకు ర్యాషెస్ వస్తాయని ఏవేవో కారణాలు చెప్పింది విక్రమ్. తను అంతలా నన్ను అత్తయ్య దగ్గర ఎందుకు నిర్బంధిస్తుందో అర్థం కాక నీతో ఇలా చెప్తున్నాను. లేకపోతే అక్క గురించి నేనెందుకు కంప్లైంట్ చేస్తాను చెప్పు? సరే చూద్దాంలే. ఇంతకాలం ఎప్పుడూ మాకు ఇలా అనిపించలేదు, ఎందుకంటే అమ్మని మేము దగ్గరుండి చూసుకోలేము. కానీ వదిన అంత గొప్పగా చూస్తోంది కాబట్టి ఎప్పుడూ ఆలోచించే అవసరం రాలేదు. ఏమో, నువ్వు ఇలా అనుకుంటున్నావు కాబట్టి వదిన్నే అడగచ్చుగా. అడిగాను విక్రమ్, తను నాకు ఏ సమాధానం సరిగ్గా చెప్పడం లేదు. నేనే అత్తయ్యని చూసుకుంటాను అంటుంది, అంతే. విక్రమ్ ఏదో సర్ది చెప్తామని ప్రయత్నించిన కావ్య దానికి అంగీకరించలేకపోతుంది. కావ్యకు ఈ విషయంపై సుమతిపై అనుమానం మొదలైంది. సుమతి ఏదో తన దగ్గర దాస్తోంది అనే ఉద్దేశంతో సుమతితో అంతా బాగానే మాట్లాడుతూ సంతోషంగా ఉన్నట్టే కనిపించినా వెనక నుండి తనను సుమతికి తెలియకుండా గమనిస్తూ ఉండడం మొదలుపెట్టింది. సుమతికి తెలియకుండా సుమతి అత్తగారికి తీసుకువెళ్లే మందులు, పెట్టే ఆహారం అన్నీ కావ్య వెనక నుండి గమనించేది. సుమతి వెళ్ళిపోయిన తర్వాత వాటన్నిటినీ పరిశీలిస్తూ ఉండేది. ఒకరోజు సుమతి బయటకు వెళ్ళిన సమయంలో శాంతమ్మ గదిలో తన మెడికల్ ఫైల్స్ అవన్నీ చెక్ చేస్తుంది కావ్య. అందులో వాడమని చెప్పిన ఏ మెడిసిన్ కూడా సుమతి అత్తగారికి వాడటం లేదు. గదంతా చెక్ చేసినప్పుడు శాంతమ్మ కోసం తెచ్చిన మందులు తెచ్చినవి తెచ్చినట్టే అలాగే బాక్సులో నిండా ఉండడం చూస్తుంది కావ్య. ఇన్ని మందులు రోజు వేస్తున్నానని చెప్తుంది, కానీ ఒక్కటి కూడా కదలలేదు. అసలు అక్క ఇలా ఎందుకు చేస్తుంది? ఇచ్చిన మందులు అత్తయ్య గారికి వేయకపోవడం ఏంటి? నాతోనేమో ఏవో మందులు వేస్తున్నానని అత్తయ్య గురించి బాగా తెలుసని చెప్పింది. తనకు ఏం వేయాలో ఏం వాడాలో తెలుసంది. తన చేత్తో తను ఏ చూర్ణం కానీ లేపనం కానీ తయారు చేయలేదు. తయారు చేస్తుంటే ఈ పాటికి నాకు కనిపించే ఉండేది. అది కాక మందులు కూడా వేయడం లేదు. ఎందుకు అక్క ఇలా చేస్తుంది? అరే, అత్తయ్యకు ఇవి పెడితే తన జబ్బు పెరిగే అవకాశం ఉంది, కానీ ఇవన్నీ చేసి పెడుతోంది ఏంటక్క? ఇలాంటివి ఈ పరిస్థితిలో ఉన్నవాళ్ళు తినకూడదు. ఇంత మాత్రం విషయం కూడా తెలీదా? ఎంత తేడా ఉన్నా ఇటువంటివి ఏ డాక్టర్ కూడా పెట్టనివ్వరు. ఇలా కావ్య అబ్జర్వేషన్లో సుమతి చేస్తున్న తప్పులు ఎన్నో బయటపడుతూ వచ్చాయి. కావ్య ఒక్కొక్క సాక్ష్యాన్ని సేకరించడం మొదలుపెట్టింది. సుమతి మందులు వేయడం లేదని, అత్తయ్య తినకూడని పదార్థాలు ఏవి పక్కన పెట్టకుండా అన్నీ వండి పెడుతోందని, ఇలా ప్రతిదీ తను నోట్ చేయడం మొదలుపెట్టింది. ఒకరోజు అదే క్రమంలో సుమతి గదిలో ఉందన్న సంగతి తెలియక శాంతమ్మ గదిలోకి హఠాత్తుగా వెళుతుంది కావ్య. అక్క, ఇదేంటి నువ్వు ఇక్కడ కూర్చున్నావు? అత్తయ్యను ఒకసారి చూసిపోదామని వచ్చాను. నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలీదు. ఇందాకే వచ్చాను కావ్య. అత్తయ్యకు స్నానం చేయించాలి, అందుకే. అవునా? మరి నువ్వు బయట ఏం చేస్తున్నావు? అత్తయ్యని లోపల వదిలేసావు. అత్తయ్య కనీసం నేను పిలవలేరు, మాట్లాడలేరు, కదలలేరు కూడా కదా. అత్తయ్యకు చేయాలి అన్నప్పుడు నువ్వు ఇక్కడెందుకు ఉన్నావక్క? ఏంటో నీ పద్ధతి నాకు అర్థం కావడం లేదు. నువ్వు అత్తయ్యని ఏం సరిగ్గా చూసుకుంటున్నావో నాకైతే తెలియడం లేదక్క. నువ్వు తాపిగా కూర్చుని ఇక్కడ ప్రశాంతంగా ఉన్నావు, అక్కడ లోపల అత్తయ్య ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో. ఆగు కావ్య, నీకు ఈ విషయంతో సంబంధం లేదు. దాని గురించి పట్టించుకోవద్దు. అత్తయ్య సంగతి నాకు వదిలేయమని నీకు పదే పదే చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ నువ్వు ఇదే విషయం మాట్లాడడం నాకేమాత్రం నచ్చడం లేదు కావ్య. నా ఇష్టం, నాకు తెలిసి ఏం చేయాలో. ప్రతిరోజు అత్తయ్యని చూసుకునేది నేనేగా. ఇలాగే చేయడం నాకు అలవాటు. అంతేకాని నువ్వు మధ్యలో వచ్చి నువ్వేదో ఉద్ధరిస్తున్నట్టుగా ప్రవర్తించకు. ఈ విషయంలో జోక్యం నీకు అనవసరం కావ్య. ఎందుకక్క?
నేను కూడా ఈ ఇంటి కోడల్నే. అత్తయ్యని చూసుకునే బాధ్యత నాకు కూడా ఉంది. నువ్వు ఆ విషయం ముందు అర్థం చేసుకుంటే మంచిది. అయినా నువ్వెలా అయితే చూసుకోవాలనుకుంటున్నావో నేను కూడా అత్తయ్యను అలాగే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటున్నాను. నన్నెందుకు నువ్వు దగ్గరికి రానివ్వడం లేదు? అత్తయ్య నేను ఏదైనా చేస్తానని అనుకుంటున్నావా ఏంటి? నువ్వు ఇప్పుడు చూసేదానికన్నా 100 రెట్లు మేలుగానే నేను అత్తయ్యని చూసుకుంటాను. ఆ విషయం గుర్తుపెట్టుకో ముందు. ఓ, అంతదాకా వచ్చిందా? ఏంటి కావ్య, చూస్తూ ఉంటే నీ నోటికొచ్చినట్టు అలా మాట్లాడుతున్నావు? నీకు నేను అంత తేలిగ్గా కనిపిస్తున్నానా? తోటి కోడలివి, నాకంటే చిన్నదానివి, నీకు నా అంత స్థాయి లేకపోయినా నీతో ఎంతో ప్రేమగా అభిమానంగా ఉంటున్నాను నేను. నిన్ను ఒక్కరోజైనా బాధ పెట్టానా? నీ స్థాయి గురించి కానీ నీ స్థితి గురించి కానీ మాట్లాడానా? నిన్ను ఎంత ప్రేమగా ఎంత దగ్గరగా చూసుకుంటున్నాను. అటువంటిది నన్ను అనుమానించడమే కాకుండా అవమానించి కూడా మాట్లాడుతున్నావు. ఏంటి కావ్య, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఈ ఇంటికి రావడానికి కారణం ఏమిటో అవన్నీ మర్చిపోయావా? ఆహా, అందుకని నువ్వేం చేస్తున్నా చూస్తూ ఊరుకోమంటావా? నా స్థితి ఏదైనా అయి ఉండొచ్చు, కానీ ఒకసారి పెళ్ళై ఈ ఇంటికి వచ్చిన తర్వాత నేను నీతో సమానమే. ఈ ఇంట్లో అన్ని అధికారాలు నాకు కూడా ఉంటాయి. అత్తయ్య గురించి నేను నిన్ను అడగడంలో తప్పే లేదు, అత్తయ్య గురించి చూసుకోవడంలో కూడా. కానీ నువ్వే నన్ను అసలు అత్తయ్య మొహం చూడకుండా చేస్తున్నావు అనిపిస్తోంది. ఇప్పుడు ఇంతసేపు నాతో మాట్లాడుతున్నావే కానీ లోపల అత్తయ్య ఎలా ఉన్నారో ఏంటో అని కంగారుందా నీకు? నేను వెళ్ళి చూస్తానంటే కూడా నన్ను ఆపుతున్నావు. అసలు నీ పద్ధతి ఏంటో నాకు అర్థం కావట్లేదక్క. నువ్వు అత్తయ్యను ఏ విధంగా జాగ్రత్తగా చూసుకుంటున్నావో నాకు తెలియడం లేదు. నీ పద్ధతి చూస్తుంటే జాగ్రత్తగా చూసుకుంటున్నట్టు లేదు, కావాలని అత్తయ్యను హింసిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. ఇంకా నా స్థితి గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ విషయం డైవర్ట్ చేయడానికి నన్ను ఏదో ఒకటి అనాలని చూస్తున్నావని నాకు అర్థమవుతోందిలే. ముందు ఈ సంగతి చెప్పు. నన్ను ఒకసారి అత్తయ్యని చూడని. నువ్వెలాగూ ఇక్కడ తాపిగానే కూర్చున్నావు కదా, నేను లోపలికి వెళ్తాను, తప్పే ఉంది? అవసరం లేదు, ముందు నువ్వు బయటకు వెళ్తే నేనే లోపలికి వెళ్తాను. కావ్య, మనిద్దరం తోటికోడళ్ళలా కాకుండా అక్క చెల్లెల్లా ఎంతో కలిసిమెలిసి ఉంటున్నాం. ప్రతి పని కలిసి చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఇందాక మాట్లాడింది కూడా నిన్ను దెప్పిపడడానికి కాదు, నీ స్థితిని వేలెత్తి చూపడానికి కూడా కాదు. కేవలం నిన్ను ఎటువంటి పరిస్థితుల్లో నుంచైనా నేను ఈ ఇంటికి తీసుకువచ్చి ఇంత గౌరవాన్ని, ప్రేమని, అభిమానాన్ని పంచాను అని చెప్పడానికి. అంతేకాని నిన్ను తక్కువ చేయడానికి కాదు. నువ్వు ఈ ఒక్క విషయంలో నువ్వు అర్థం చేసుకుని దూరంగా ఉంటే మంచిది. ఈ విషయం జోలికొస్తే నేను నీతో గొడవ పడక తప్పదు. నాకైతే నీతో గొడవ పడాలని లేదు. నువ్వు కూడా ఈ విషయం వదిలేస్తే ఎప్పట్లా మనం ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ మాటిమాటికి ఇందులోనే తలదూరుస్తూ ఉంటే ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఏం చేసినా చూస్తూ ఉండాలి అంటున్నావు, అంతే కదా? నాకు ఏం విషయం తెలిసినా, ఏ అనుమానం వచ్చినా బయట పెట్టకుండా నువ్వు చేసే పనులన్నింటినీ దాచేసి కళ్ళు మూసుకొని గడిపేయమని ఇండైరెక్ట్గా చెప్తున్నావు కదక్క. కానీ నా మనసు అందుకు ఒప్పుకోదు. నేను మనస్సాక్షి చంపుకుని ఇంత జరుగుతుంటే చూస్తూ ఊరుకుని మౌనంగా ఉండలేను. త్వరలోనే నీ విషయాలన్నీ అందరి ముందు బయట పెడతానక్క. నీకు నాకు గొడవ జరిగినా పర్వాలేదు, కానీ అత్తయ్యకు న్యాయం జరగడమే నాకు ముఖ్యం. అలానే కావ్య అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇలా తోటికోడళ్ల మధ్య రోజుకొక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఎంత జరిగినా సుమతి మాత్రం అత్తగారి దగ్గరకు కావ్యను వెళ్ళనివ్వదు, ఆ పనులేవి కూడా చేయనివ్వదు. రాను రాను కావ్యకు ఆ విషయంలో కోపం మరింతగా పెరగసాగింది. తను పూర్తిగా సుమతికి విరోధంగా తయారయ్యింది. ఏంటి సుమతి ఇది? ఈ మధ్య ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో ఏది సమయానికి జరగడం లేదు. ప్రశాంతంగా ఉండే మన ఇల్లు ఒక విధంగా అగ్ని గోళంలో తయారయ్యింది. ఎప్పుడు చూసినా నువ్వు కావ్య వాదించుకుంటూనే ఉంటున్నారు. వంటగది నుంచి ఇవే శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏంటి అసలు నీకు కావ్యకి గొడవ ఏంటి? మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళ ఎంతో అభిమానంగా కలిసిమెలిసి ఉన్నారు కదా. విక్రమ్ నేను ఎంతో సంతోషించాం. కానీ ఉన్నట్టుండి మీ ఇద్దరి మధ్య ఇంత గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? సమయానికి కనీసం మాకు ఆహారం కూడా పెట్టడం లేదు. నిన్న విక్రమ్ టిఫిన్ చేయకుండానే ఆఫీస్కి వచ్చానని చెప్పాడు.
ఆ మాత్రం ఖాళీ కూడా లేకుండా మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? ఇంతకాలం మీ ఇంట్లో విక్రమ్దే సమస్య అనుకునేవాడిని. వాడు ఎప్పుడు బాధ్యత తెలుసుకుంటాడా అని ఎదురు చూశాను. వాడి పెళ్లి జరిగింది, వాడి బుద్ధి మారింది. ఇన్ని జరిగాయి కానీ ఇల్లు మాత్రం ఓ కొలిక్కి రానే లేదు. నాకు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది సుమతి. ఎంతో గుణవంతురాలివి, బాధ్యత కలిగిన దానివి అనుకున్నాను. నీకంటే చిన్నదైన కావ్యపై నీకు ఈ గొడవ ఎందుకు? తను ఏదైనా ఒక మాట అంటే కాస్త సర్ది పెట్టుకోలేవా? అదేంటి, మీరు కూడా నన్నే అంటున్నారా? మీకు తెలుసు అత్తయ్యకు ఈ పరిస్థితి వచ్చినప్పటి నుంచి నేనే తనను దగ్గరుండి చూసుకుంటున్నాను అని, అన్ని విషయాలు నేనే కేర్ తీసుకుంటున్నాను అని. అలాంటిది ఇప్పుడు వచ్చి కావ్య అత్తయ్యకి సంబంధించిన పనులన్నీ తనే చేస్తానని, తనకు ఏవో వైద్య చిట్కాలు తెలుసని అవన్నీ అత్తయ్య మీద ప్రయోగిస్తానని నన్ను బలవంత పెడుతోంది. అత్తయ్య గదికి నేను తన పనులన్నీ చేయడానికి వెళ్ళినప్పుడు మరి అప్పుడు కూడా వచ్చి నాతో గొడవ పెట్టుకుంటోంది. అవన్నీ తనెందుకు చెయ్యకూడదని, నేనే ఎందుకు చెయ్యాలి అని. ఇక తనకు ఏం సమాధానం చెప్పమంటారు? ఏదైనా పని చేయను అంటే సర్ది పెట్టుకోవచ్చు, వద్దన్న పని చేస్తాను అంటుంటే గొడవకు అక్క మరి ఇంకేం వస్తుంది? నేను ఎంతగానో నచ్చ చెప్పి చూశాను. కావ్య మొండిది. అసలు నేను ఎంత సర్ది చెప్పినా మాటే వినలేదు. ఇలాంటి పరిస్థితిలో మీరు కూడా నన్నే తిడుతున్నారు. నాకు మీ దగ్గర నుంచి సహాయం దొరుకుతుంది అనుకున్నాను. నిన్ను కాదు, కావ్యని కాదు, నేను ఎవరిని తిట్టడం లేదు సుమతి. నీకు నా సహాయం ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇంట్లో గొడవలు మాత్రం నాకు నచ్చడం లేదు, అంతే. కారణాలు ఏవైనా కావచ్చు. అయినా నువ్వు కూడా అమ్మ పనులు కావ్య కూడా అప్పగించొచ్చుగా. ఇంతకాలం చేసావు, సంతోషమే. కానీ తను కూడా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటుందేమో. అంతకంటే సంతోషం ఇంకేముంది? న్యాయానికి ఎవరు కూడా అంత శ్రద్ధగా కదలకుండా ఉన్న మనిషిని చూడటానికి ఇష్టపడరు. ఎవరు అంత బాధ్యత తీసుకుంటారు చెప్పు? అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఇంత పెద్ద బాధ్యతను తల మీద వేసుకొని అమ్మనంత ప్రేమగా చూసుకుంటున్నావు. అందుకేగా నువ్వేం చెబితే అది నేను వింటాను. బిజినెస్ వ్యవహారాల్లో కూడా నిన్నే సలహా అడుగుతాను. నువ్వు ఏది అడిగితే అది కొనిపెడతాను. అవునా కాదా? మరి కావ్య కూడా నీలాగానే అమ్మను బాగా చూసుకోవాలని అనుకుంటుందేమో. తనకు కూడా అవకాశం ఇస్తే తప్పే ఉంది. నువ్వెందుకు అంత మొండిగా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వే చేయాలి అనుకుంటున్నావు? అనుకోవడం కాదు, ఇంతకాలం చేశాను కాబట్టి నాకు అవన్నీ బాగా తెలుసు కదా. అందుకే ఏదైనా తేడా చేస్తే అత్తయ్యకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని ఆలోచిస్తున్నా, అంతే. అందులో పెద్ద రహస్యమేం లేదు. ఒక చిన్న విషయంలో మార్పు వచ్చినా అత్తయ్యకు ఏదైనా ఇబ్బంది కలగచ్చు. తను చెప్పుకోలేదు కదా. ఆ తర్వాత మనం బాధపడి ప్రయోజనం లేదు. అప్పుడు మీరే నన్ను అంటారు, రోజు నువ్వే చేస్తావు కదా, కావ్య కిందకు అప్పగిచ్చావు అని. ఏదైనా జరిగితే మాత్రం అందరూ మాట్లాడతారు. అలాంటి పరిస్థితి రాకుండా నేను ముందు జాగ్రత్త తీసుకుంటూ ఉంటే ఎవ్వరికీ నచ్చడం లేదు. విక్రమ్ కూడా నిన్న నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. టిఫిన్ తినమంటే కూడా తినకుండా కోపంగా ఆఫీస్కి వచ్చేసాడు తెలుసా. విక్రమ్కి టిఫిన్ పెట్టకూడనంత బిజీగా నేనేం లేను. నేను తన కోసం టిఫిన్ తయారు చేసి పెట్టాను. అప్పుడు కావ్య అసలు గదిలో నుంచే బయటకు రాలేదు. ఆ విషయం పట్టుకుని విక్రమ్ నాతో గొడవ పడ్డాడు. కావ్య మనసు ఏమాత్రం బాగోలేదని, నా వల్లే కావ్య అలా ఉందని చాలా బాధపడుతూ నన్ను నిందించడం మొదలుపెట్టాడు. నేను కావ్యని ఇబ్బంది పెడుతున్నానంట. నా వల్లే కావ్య అలా ఏడుస్తూ ఎప్పుడు చూసినా నీరసంగా మంచం మీద పడుకుని ఉంటుందంట. నిన్న కూడా పొద్దున్నే వచ్చి నాకు సహాయం కూడా ఏమీ చేయలేదు. అదే విషయం విక్రమ్ రాగానే అడిగాను, జస్ట్ కావ్య ఇంకా లేవలేదా అని. అంతే, నా మీద ఇంత ఎత్తున లేచాడు. ఒక్కసారి కూడా నన్ను ఒక్క మాట కూడా అనని వాడు ఇప్పుడు నీ వల్లే తను ఇలా తయారయ్యింది వదినా అనేదాకా వచ్చాడు. నేను తనని హింసిస్తున్నానని, ఏం అడిగినా చేయనివ్వడం లేదని కావ్య తనలో తానే బాధపడిపోతూ కృంగి కృషించిపోయి అలా అనారోగ్యం పాలైపోయిందని చెప్తున్నాడు. నాకు ఇంతకంటే అవమానం ఇంకోటి ఉందా? ఇప్పుడు చూస్తే మీరు కూడా నన్నే అంటున్నారు. అంటే ఇంటి బాధ్యతను తీసుకున్నందుకు ఇదే నా బహుమతి నాకు? నేను కావ్యని ఏమి ఇబ్బంది పెట్టానని? ఇంకా ఏమి ఇబ్బంది పెట్టాలి వదినా? నిన్న కాదు, ఇవాళ కూడా అదే అంటాను. సారీ, మీరు మరోలా అనుకోవద్దు. వదిన, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది, ఎంతో అభిమానం. అలా అని నా భార్యను బాధ పెడితే చూస్తూ ఊరుకునేంత అసమర్థుడైతే కాదు. తను మీ గురించి అన్ని విషయాలు చెబుతూనే ఉంది. అసలు ఈ విషయం ఇక్కడి దాకా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఒక చిన్న విషయంలో మీ ఇద్దరు ఇంతలా ఎందుకు గొడవ పడుతున్నారు? నేను మొదట కావ్యకే చెప్పాను,
పోనీలే ఆ ఒక్క విషయం వదిలేయమని. కానీ తను నా మాట వినలేదు. అయినా ఆ వంక పెట్టుకుని మీరు మిగతా విషయాల్లో కూడా తన్ను ఏడిపిస్తున్నారు. అది నాకు నచ్చలేదు. అమ్మ విషయం మీరు చూసుకుంటానడంలో తప్పలేదు. కావ్యకు వద్దని చెప్పడంలోనూ తప్పలేదు. నేను కాదనలేదు. కానీ మిగతా ప్రతి విషయాలను కూడా కావ్యని మీరు ఏడిపిస్తున్నారు. నాకు జరిగేవన్నీ తను చెప్తూనే ఉంది. నిన్న కాక మొన్న తను ఏదో వంట చేద్దాం అనుకుంటే మీరు తన్ని చేయనివ్వలేదంట. ఇక్కడ ఏమైనా నువ్వు తీసుకువచ్చిన ఆస్తులు పడున్నాయా నీకు ఇష్టం వచ్చింది చేసుకు తినడానికి? నీకు సొంతగా చేసుకునే హక్కు లేదు అని చెప్పారంట. ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీకు తెలిసే కదా ఆ ఇంటి నుంచి కావ్యను తెచ్చుకున్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత కావ్యను అలా హింసించడం నాకేమాత్రం నచ్చలేదు. ఒకటి కాదు, రెండు కాదు, రోజు మీ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిసారి కావ్య ఏడుస్తూ నాకు చెప్తూనే ఉంది. ఇంత జరుగుతున్నా నేను మాట్లాడకుండా ఎలా ఉంటాను చెప్పండి? అన్నయ్య, నాకు కూడా వదినంటే ఎంతో అభిమానం, గౌరవం. అలా అని ఇంత జరుగుతూ ఉంటే కూడా నేను మాట్లాడకుండా ఎలా ఉండను? నువ్వే న్యాయం చెప్పు. తనకు కావాల్సింది వండుకునే స్వేచ్ఛ కానీ, ఈ ఇంట్లో అందరిలాగా సంతోషంగా బతికే స్వేచ్ఛ కానీ నా భార్యకు లేదా? తనెందుకు ఎవరికి కాని మనిషిలా ఉండిపోవాలి? ఒకవేళ అలాగే చూడదలుచుకుంటే ఎందుకు పేద కుటుంబం నుంచి తీసుకువచ్చింది వదిన? అక్కడి నుంచి వచ్చిన అమ్మ అయితే చెప్పు చేతలో ఉంటుంది, పడుంటుంది అనా? డబ్బు లేదు కాబట్టి నోరు మూసుకొని ఉంటుంది, తన ఇష్టం వచ్చినట్టు సాగించవచ్చనా? బాగా ఆలోచిస్తుంటే నాకు కూడా అన్నీ అనుమానంగానే ఉన్నాయి. అసలు వదిన ఎందుకు అమ్మ విషయాల్లో ఎవరిని జోక్యం చేసుకొనివ్వదు? ఇన్నాళ్ళు అది ప్రేమ అనుకున్నాను. ఇప్పుడిప్పుడు నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఏదైనా తోటికోడలు కాబట్టి తనకు కూడా సమానంగా ఇచ్చి తీరాలి. అలాంటి తనను అంత నిర్బంధిస్తోందంటే ఈ ఇంట్లో అధికారాన్ని ఇంకా దేనినో వదిన గ్రిప్లో పెట్టుకోవాలనుకుంటోంది. అందుకని కావ్యను కూడా నా కోసం ఎంచుకుందన్నమాట. బాగా ఆలోచిస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది అన్నయ్య. నువ్వు కూడా ఆలోచించు. తను తలుచుకుంటే ఇంకా ఎంతో గొప్ప సంబంధం తీసుకురాగలదు. కానీ పేద కుటుంబం నుంచి కావ్యాన్ని ఎందుకు సెలెక్ట్ చేసింది? ఎందుకంటే తన తరపున అడగడానికి ఎవ్వరూ ఉండకూడదని. ఇక్కడ వదిన ఏం చేస్తున్నా క్వశ్చన్ చేయడానికి కావ్యకు అధికారం ఉండకుండా చేయాలని. డబ్బు లేని మనిషి అయితే తను చెప్పినట్టల్లా పడుంటుంది అనుకుంది. ఎదిరించడానికి సాహసం చేయదని, అప్పుడు తను ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చని, తన ఆటలు సాగించవచ్చని అనుకుంది. ఇప్పుడు ఆలోచించానయ్యా, వదిన ఏం దాచాలనుకుంటుందో, అసలు తను దేనికోసం ఇదంతా చేస్తుందో నువ్వే అడగాలి. ఇదంతా వింటున్న విక్రమ్ ఆశ్చర్యపోతాడు. ఏంటి సుమతి ఇదంతా? విషయం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎంతో బాగా కలిసిపోయారనుకున్న మీ ఇద్దరు ఇవాళ ఇంతలా గొడవపడుతున్నారు. అది ఎక్కడి దాకా వచ్చిందంటే చివరకు నిన్ను అనుమానించేదాకా. ఇంతదాకా నువ్వెందుకు తెచ్చుకున్నావు? ఇప్పటికీ నీపై ఉన్న అభిమానంతో నేను నిన్ను నమ్ముతున్నాను. సుమతి చాలా బాధపడి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విక్రమ్ చాలా వరకు వదినపై అనుమానాన్ని పెంచుకుంటాడు. రామ్ ఏం అనుకోవాలో, ఏమని నిర్ధారించుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉండిపోతాడు. ఇంట్లో గొడవలు అలాగే రోజు ఉండసాగాయి. ఒకరోజు కావ్య, బావగారు, ఇప్పటిదాకా ఈ విషయం మీతో పూర్తిగా నేను మాట్లాడకపోవడానికి కారణం నా దగ్గర ఎటువంటి ఆధారాలు కానీ, అక్క ఏం చేస్తుంది అన్న దాని గురించి పూర్తి నిర్ధారణ కానీ లేకపోవడం వల్లనే. అయితే కొన్ని విషయాలు నా అనుమానాన్ని బలపరుస్తూ ఉన్నా నేను ఆలోచిస్తూ ఇంకా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఉండిపోయాను. ఇప్పుడు నేను అక్క వెనకాలే తనకు తెలియకుండా గమనించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అవి మీకు చెప్తాను. దానిని బట్టి మీరే నిర్ణయించండి, నేను అబద్ధం చెప్తున్నానా లేక అక్క తప్పు చేస్తుందా అని. మొట్టమొదటిగా అక్క అత్తయ్యకి అసలు మందులే వేయడం లేదు. చూడండి, మందుల డబ్బా, మీరు కొన్న మందులు అన్నీ అలాగే ఉన్నాయి. అత్తయ్యకి అసలు ఒక్క పూట కూడా మందు పడడం లేదు. నేను ఈ విషయం చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. తన దగ్గర వేరే ఇంకెక్కడైనా ఉన్నాయేమో అన్న ఆలోచనతోనే ఇప్పటిదాకా ఈ విషయాలు నేను బయట పెట్టలేదు. కానీ ఇంతకాలంగా చూస్తున్నా ఇందులో ఒక్కటి కూడా ఖాళీ అవ్వలేదంటే మీరే అర్థం చేసుకోండి. మీరు ప్రతి నెల అత్తయ్యకు కావాల్సిన మందులన్నీ కొనితేస్తున్నారు, కానీ ఈ బాక్స్లో ఆ మందులు అలాగే ఉన్నాయి. వాటిని ఏ విధంగా కూడా అత్తయ్యకు వాడడం లేదు. పోనీ
అక్క ఏమన్నా ప్రత్యేకించి మందులు తయారు చేసి లేపనాలు కానీ అత్తయ్యకు వాడుతుందా అంటే అది కూడా లేదు. దానికి కూడా నేనే సాక్షిని. అక్క కనీసం ఏ పూట కూడా మందులు వెయ్యమని కానీ ఏదైనా అత్తయ్యకు కషాయం చేసుకొని తీసుకొని వెళ్ళడం కానీ నేను చూడలేదు. ఎప్పుడు ఆ గదులకు వెళ్ళాలన్నా ఎప్పుడో ఒకసారి తప్ప తలుపు తీయదు. తన లోపలికి వెళ్ళగానే తలుపు వేసేస్తుంది. అసలు లోపల ఏం జరుగుతుందో కూడా తెలియకూడదు అన్నట్టు ప్రవర్తిస్తుంది. ఇంతకాలం మీరెవ్వరూ గమనించలేదు కాబట్టి ఈ విషయాలు ఏవి మీకు తెలియలేదు. కానీ నాకు ఇవన్నీ చూస్తే చాలా అనుమానంగా ఉన్నాయి. ఇక రెండోది, అత్తయ్యకు ఏ ఆహారం కూడా పెట్టకుండా నిషేధించలేదు, అన్నీ వండి పెడుతుంది. నేను చాలాసార్లు అడిగాను అత్తయ్య పరిస్థితిని బట్టి తినకూడని వస్తువులు ఏమైనా ఉన్నాయా అని. నాకు తెలిసినంత వరకు వైద్యుడిని సంప్రదిస్తే కొన్ని చెప్పారు. కానీ అక్క అవేవీ కూడా అత్తయ్యకు పెట్టకుండా మానలేదు. అంతకుమించి నేను కష్టపడి ఏదో మందు తయారు చేస్తే దానివల్ల ఏదో ప్రమాదం వచ్చేస్తుంది అన్నట్టు వాడడం మానేసింది. నాతో రాయనివ్వలేదు. మీరే ఆలోచించండి. వీటన్నిటి బట్టి ఏం జరుగుతుంది అని అనుమానం మీకు రావడం లేదా? అంతేకాదు, బాగా ఆలోచించండి. అక్క ఇక్కడికి వచ్చే వరకు అత్తయ్య బాగానే ఉన్నారు. వచ్చిన కొద్ది రోజులకి ఇలా అయిపోయారు. అంటే ఏం జరుగుంటుందని మీరు ఎప్పుడైనా అనుమానించారా? ఇంకా అతి ముఖ్యమైనది, నిన్నే అతి కష్టం మీద కనిపించకుండా ఉన్న కిటికీలో నుంచి చూశాను. అత్తయ్యను నుంచోపెట్టి తను ఎక్కడికో వెళ్ళిపోయింది. అత్తయ్య పడిపోతారు కదా, ఆ విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవట్లేదు తను. అంటే అసలు అత్తయ్యని ఏం చేద్దాం అనుకుంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. నాకు తెలుసు ఆస్తి అత్తయ్య చేతుల్లోనే ఉంది అని. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి అక్క ఏం చేస్తోంది అన్న విషయం. ఇప్పుడు కూడా మేల్కోకపోతే చేయి దాటిపోతుంది. ఆ తర్వాత మనం ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. ఏదో ఒకటి చేయండి బావగారు. కావ్య చెప్పిందంతా విని ఆశ్చర్యపోతాడు. సుమతిని తను ఎప్పుడూ ఆ విధంగా అనుమానించలేదు. నిజమే, సుమతి ఇంట్లోకి వచ్చిన తర్వాతే తల్లికి అలా జరిగింది. కానీ తనకు తెలిసినంత వరకు ఆ సమయంలో సుమతి ఇంట్లో లేదు. అయినా సుమతి చాలా మంచిదని రామ్ అభిప్రాయం. కాబట్టి ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనూ కూడా తల్లికి ఈ గతి పట్టడానికి సుమతి కారణం అని రామ్కి అనుమానం రాలేదు. కానీ కావ్య మాటలకు రామ్ బాగా ప్రభావితం అయ్యాడు. పైగా తను చెప్పిన ఆధారాల్ని బట్టి మరింతగా సుమతిపై అనుమానం కలిగింది రామ్కి. సుమతి, నీ గురించి కావ్య చాలా విషయాలు చెప్పింది. నేను ఎప్పుడూ నిన్న ఆ విధంగా ఊహించుకోలేదు. అందుకే నువ్వు ఏం చేస్తున్నావన్న విషయం కూడా ఎప్పుడూ పట్టించుకోలేదు. నీ మాట మీద నమ్మకంతో అమ్మకు నువ్వు ఏం వేస్తున్నావు, ఏం చేస్తున్నావు అన్నది కూడా నేను ఏ రోజు గమనించలేదు. నిన్ను అంతగా నమ్మాను నేను. కానీ ఇప్పుడు కావ్య చెప్పిన విషయాలు బట్టి చూస్తే నా చేతులారా నేనే నిన్ను గుడ్డిగా నమ్మి నా తల్లి జీవితాన్ని నాశనం చేశాను అనిపిస్తోంది. ఆమెకు ఈ పరిస్థితి రావడానికి ఒక విధంగా పరోక్షంగా నేనే కారణమయ్యానేమో అని బాధ కలుగుతోంది. నేను కూడా ఎప్పుడు నువ్వే కారణమని అనుకోలేదు. కానీ కావ్య చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే ఒక విధంగా అదే నిజం అనిపిస్తోంది. నేను ప్రతి నెల అమ్మకు సరిపడా మందులు తీసుకొస్తున్నాను, అవునా కాదా? కానీ ఇప్పుడు ఆ మందులన్నీ డబ్బా నిండా అలాగే ఉన్నాయి. నువ్వు ఒక్క పూట కూడా అమ్మకి మందు వేయడం లేదు. లేకపోతే మందులు ఎందుకు కదలడం లేదు? రెండోది, అమ్మకు డాక్టర్ కొన్ని తినకూడని వస్తువుల్ని చెప్పారు. నేను కూడా ఆ విషయం విన్నాను. అయితే నువ్వు అమ్మకు ఏది రెస్ట్రిక్షన్ చేయకుండా అన్నీ పెడుతున్నావని తెలిసింది. అమ్మ ఏమైపోతుంది అనుకుంటున్నావు? అసలు అమ్మని బాగు చేద్దాం అనుకుంటున్నావా, లేక ఇంకా అదే స్థితిలో ఉంటే నీకు సుఖంగా ఉంటుంది అనుకుంటున్నావా? నిజమే, ఇంటి అధికారం కోసం నువ్వు ఇంతకు దిగజారావా? సుమతి, నేను ఎప్పుడు నిన్నెలా ఊహించుకోలేదు. అదేం కాదు, నేను ఎప్పుడు అత్తయ్య బాగుండాలని కోరుకున్నాను. మీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు. మీరు ఇలా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది. ఇంకా అయిపోలేదు సుమతి. అమ్మని నుంచోపెట్టి నువ్వు ఎక్కడికో వెళ్ళావని చెప్పింది, పక్కన నుంచోకుండా. అమ్మ పడిపోతుందని నీకు తెలీదు? అంటే తన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటున్నావు అని నమ్మి నీ మీద అమ్మని వదిలేని చూడు. తప్పు నాదే. అందుకే ఎవరైనా వాళ్ళ పని వాళ్ళు సొంతగా చేసుకోవడమే ఉత్తమం. నేను అమ్మను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాల్సింది. నీలాంటి దాన్ని నమ్మకుండా నా సొంత జాగ్రత్తలు తీసుకోవాల్సింది.
నిజానికి కావ్య చెప్పినట్టు నువ్వు ఇంట్లో వచ్చే సమయానికి అమ్మ బాగానే ఉంది, ఆరోగ్యంగా. కానీ నువ్వు వచ్చిన కొద్ది రోజులకే తన ఈ పరిస్థితికి వచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థం అవడం లేదా నువ్వు ఏం చేసావన్నది? నీ పథకం ప్రకారం అమ్మని ఈ పరిస్థితికి తీసుకొచ్చావు. తను కోలుకోకుండా, మందులు వేయకుండా పెట్టకూడనివన్నీ పెట్టి ఇంకా అనారోగ్యం పాలు చేస్తున్నావు. ఏదో ఒక విధంగా తను మన మధ్య లేకుండా పోతే ఈ ఇంటి పూర్తి అధికారం నువ్వు చేజిక్కించుకోవచ్చు అనుకుంటున్నావు. వాటికి అడ్డు వస్తుందేమో అని కావ్యను అమ్మ నుంచి దూరంగా ఉంచుతున్నావు. కానీ ఈ ఇంటి అధికారం వల్ల నీకేం లభిస్తుంది? నువ్వు చాలా తప్పు చేసావు సుమతి. కావ్య కానీ ఇవన్నీ విషయాలు పసిగట్టకపోయింటే నేను అమ్మని కోల్పోయేవాణ్ణేమో. చిచి, నువ్వు ఇంత రాక్షసివని తెలియక నిన్నిచ్చి పెళ్లి చేసింది మా అమ్మ. ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేకుండా ఇలా ఎలా ప్రవర్తిస్తున్నావు? ఏంటి, ఇంత జరిగిందా? ఇప్పటికి నువ్వు అర్థం చేసుకున్నావన్నయ్యా. ఇవే అనుమానాలు నన్ను చాలా రోజుల నుంచి నా తల తినేస్తున్నాయి. కావ్య నాకు చెప్పినప్పటి నుంచి మొదట్లో నేను నమ్మలేదు. వదినంటే నేను కూడా ఎంతో నమ్మకంగా ఉండేవాణ్ణి. ఎప్పుడూ అలాంటి ఆలోచనలు రాలేదు. తర్వాత కావ్య చెప్పిన విషయాలన్నీ నన్ను కూడా ఇదే విధంగా ఆలోచింపచేసేలా చేశాయి. నీకు చెప్పిన ఈ విషయాలన్నీ కావ్య నాతో రాత్రే చెప్పింది. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటోదినా ఇది? నిన్ను ఇంత నమ్మి ఈ కుటుంబాన్ని నీ చేతుల్లో పెడితే ఇదా నువ్వు చేసేది? పేదింటి నుంచి వచ్చిన పిల్లైనా కావ్య ఎంత బాధ్యతగా నడుచుకుందో నువ్వే చూడు. తను తన అత్తగారు బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటోంది. అందుకే మేమింత వ్యతిరేకించినా నీ నిజం బయట పెట్టడం కోసం ఎంతగానో పోరాడింది. నీకేం లోటొదినా? ఈ ఇంట్లో అందరం నిన్ను బాగానే చూసుకున్నాగా. అమ్మ కూడా నువ్వు వచ్చిన కొత్తల్లో నీకు ఎప్పుడు ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదే. మరి అమ్మనెందుకు ఇలాంటి స్థితికి తీసుకొచ్చావు? మా అందరికీ అన్యాయం చేసావు. ఏంటిది? ఏమండి, నిజం చెప్తున్నా, నాకే పాపం తెలీదు. అత్తయ్యకి ఇలా అవ్వడానికి కారణం నేను కాదు. మీరు అనుకుంటున్నవన్నీ నిజాలు కాదు. ఒక్కసారి నిజంగా నా గురించి ఆలోచించండి. అత్తయ్యను జాగ్రత్తగానే చూసుకుంటున్నాను. మీకు మందులు వేయట్లేదు అన్న విషయం అనుమానం కలగచ్చు. కానీ ఎందుకు వేయడం లేదో నేను ఇప్పుడు చెప్పలేను. ఇంకొంతకాలం వేచి ఉండండి. అసలైన విక్రమ్, కావ్య ఇన్ని మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ గురించిన ఒక ముఖ్యమైన విషయం చెప్పమంటారా? మీరు నేను తీసుకువచ్చిన అమ్మాయినే విక్రమ్ పెళ్లి చేసుకున్నాడు అనుకుంటున్నారు కదా. అది కూడా విక్రమ్ పేదింటి పిల్లని తీసుకొచ్చానని, తనైతే ఇంట్లో ఏం జరిగినా అడగకుండా మాట్లాడకుండా పడుంటుందని నేను అనుకున్నానని చెప్పాడు. అవునా? ఇప్పుడు వినండి. విక్రమ్, కావ్య ఎప్పటి నుంచో ప్రేమించుకున్నారు. అది నేను కుదిర్చిన సంబంధం కాదు. కావ్య నాకు అంటపడేలా మీ తమ్ముడే ప్లాన్ చేశాడు. నాకు ఎలా ఉంటే కావ్య నచ్చుతుందో అలా ఉండమని తను నేను వెళ్ళిన సమయంలోనే గుడికి వచ్చేలా ప్లాన్ ప్రకారం వాళ్ళిద్దరూ కలిసి చేసిన పనిది. నేను కావ్యను సెలెక్ట్ చేయలేదు. కావ్య నా ముందుకొచ్చి నా కంటపడి పెళ్లి సంబంధం మాట్లాడేలా చేసింది. ఇప్పుడు ఆలోచించండి. ఇవన్నీ చేసి కూడా విక్రమ్ మొన్న నేను కావాలనే నా సంగతులేవి బయట పడకూడదని కావ్యని ఇంటికి తీసుకువచ్చాను అన్నాడు చూడండి. ఇప్పుడు ఎవరు ఏది కావాలని చేశారో మీరే ఆలోచించండి. నాకు వీళ్ళిద్దరి ప్రేమ విషయం ముందే తెలుసు. ఆ విషయం విక్రమ్కి తెలీదు. తను వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని తెలిసే కావాలనే కావ్య ఇంటికి సంబంధం కోసం వెళ్ళాను. ఆ విషయం మీకు చెప్పలేదు. విక్రమ్ మనకి ఈ సంగతి తెలిస్తే ఎక్కడ పెళ్ళికి ఒప్పుకోమో అని భయపడ్డాడని నాకు అర్థమైంది. అందుకే ఏదో విధంగా తను మన కంటపడేలా చేశాడేమోలే అనుకుని తను కోరుకున్నట్టే జరిగితే సంతోషిస్తాడని ఊరుకున్నాను, అంతే. అదే నేను నిజంగా ఏదైనా తప్పు చేస్తున్న దాన్నైతే ఇలా ఆలోచించేదాన్నా? అయినా విక్రమ్ మన దగ్గర ఇంత పెద్ద విషయం దాచి ఏదో నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్టుగా నాటకం ఆడాడు. ఇప్పుడు విక్రమ్ది తప్పేం లేదంటారా? నిజమే వదినా. నీకు ఈ సంగతి తెలుసని తెలియకపోయినా ఏదో ఒక విధంగా కనిపెడతావని అనుకున్నానులే.
నువ్వు చెప్పినట్టే అన్నయ్య ఈ పెళ్లికి ఒప్పుకుంటాడో లేదో, మీ ఇద్దరు నేను ప్రేమించానంటే ఎక్కడ కోపడతారో అన్న ఉద్దేశంతోనే అలా చేయించాను. అంతేకాని అందులో స్వార్థమేమీ లేదే. దానికి నువ్వు చేసిన పనికి సంబంధమే లేదు. నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం మధ్యలో మమ్మల్ని దోషులు చేయాలని చూస్తున్నావు. మేం ప్రేమ వివాహం చేసుకున్నంత మాత్రాన మీకు వచ్చిన నష్టమేం లేదుగా. కావ్య మీ అమ్మని బాధ పెట్టడం లేదు కదా. అవునన్నయ్య, నువ్వు ఎక్కడ మా పెళ్ళికి అభ్యంతరం చెబుతావో అని భయపడే నేను ఆ విషయం దాచిపెట్టి ఏదో ఒక విధంగా పెళ్లి జరిగితే సరిపోతుంది అని ఇలా నాటకం ఆడాను. అయినా ఇందులో నేను చేసిన తప్పేం లేదు. ఈ విషయం తెలిసే వదిన ఒప్పుకుందని మాత్రం నాకు తెలీదు. అయినా వదిన ఇలా కూడా ఆలోచించి ఉండొచ్చుగా. ప్రేమ వివాహం అయితే ఏంటి, పెద్దలు కుదిర్చిందైతే ఏంటి, కావ్య అయితే పేదింటి పిల్లేగా. తను ఎలాగైనా నోరు ముసుగు పడుంటుంది, తనకి కూడా అనుకూలంగా ఉంటుంది అని అనుకుని ఉండొచ్చు కదా. ఇక్కడ విషయం మా పెళ్లి గురించి కాదు, వదిన ఏం చేస్తుంది అన్న దాని గురించి. ఆ విషయం సరిగ్గా చెప్పమని అన్నయ్య. ఎందుకు అమ్మకు మందులు వేయడం లేదో, ఎందుకు అమ్మని వదిలేసి వెళ్ళిపోతుందో అడుగు. ఇంకా అడిగేదేం లేదు. సుమతి, నీ వల్ల ఈ ఇంటికి జరిగిన నష్టం చాలు. నిన్ను ఎంతగానో అభిమానించాను, కానీ నాకు తెలియలేదు. ఇప్పుడు పూర్తిగా అర్థమవుతోంది. ఇప్పటి నుంచైనా అమ్మను కాపాడుకోవాలంటే నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు వెళ్ళిపోతేనే అమ్మను దగ్గరుండి చూసుకోగలుగుతాం. నీకంటే కొన్ని రోజుల క్రితం వచ్చిన కావ్య ఎంతో మేలు. తన కోసం ఎంతగానో ఆలోచిస్తోంది. అమ్మను నీ చేతుల్లో పెట్టి ఇన్నాళ్ళు తన ఆరోగ్యం చేతులారా పాడు చేశాను. ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. జరిగినవన్నీ బయటపడ్డాక కూడా ఇంకా నేను నిన్ను గుడ్డిగా నమ్మితే ఆ తర్వాత నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. సుమతి ఎంత చెప్తున్నా రామ్ ఏమాత్రం పట్టించుకోకుండా తనను ఇంటి నుండి వెళ్ళిపోమంటాడు. ఇలా అందరూ మాట్లాడుకుంటున్న సమయంలోనే శాంతమ్మ అక్కడికి వస్తుంది. ఆ హడావిడిలో శాంతమ్మను చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. తను అసలు ఏమాత్రం కదలలేదు, ఎక్కడికి రాలేదు, వీల్చైర్ని కూడా ఎక్కడికి కదపలేదు. అలాంటిది శాంతమ్మ అక్కడికి ఎలా వచ్చిందో వాళ్ళెవ్వరికీ అర్థం కాలేదు. ఆశ్చర్యంగా చూస్తూ నుంచుండిపోతారు. మరింత ఆశ్చర్యంగా శాంతమ్మ వీల్చైర్ నుంచి లేచి నిలబడి వాళ్ళ ముందుకు వస్తుంది. అవును, నాకు బాగైంది. నేను లేవగలను, నడవగలను, మాట్లాడగలను, అన్నీ చేయగలను. అదంతా ఎవరి వల్లో తెలుసా? రామ్, నువ్వు గెంటేస్తున్నావే సుమతి, తన వల్లనే. జరిగింది తెలిస్తే ఆశ్చర్యపోతావు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా విషయం చెప్పకుండా మౌనంగా ఉంది చూడు. తనను కాపాడాల్సిన సమయంలో నేను మౌనంగా ఉండకూడదనే ఇప్పుడు జరిగిందంతా చెప్తున్నాను. అసలు నేను ఈ పరిస్థితికి రావడానికి కారణం సుమతి కాదు, నీ తమ్ముడు విక్రమ్. అందరూ ఆశ్చర్యంగా వింటున్నారు. అమ్మా, ఆస్తి నీ పేరు మీదే ఉందన్న సంగతి నాకు బాగా తెలుసు. నాకు చాలా అవసరాలున్నాయి. నేను ప్రతిదానికి అన్నయ్య మీద ఆధారపడి రూపాయి కోసం అడగలేను. నా ఆస్తి వాటా నాకు ఇచ్చేసేయి. అయినా అన్నయ్యకి ఎందుకు? నేను బిజినెస్ చేద్దామనుకుంటున్నాను. అది అన్నయ్యకి చేతి కింద కాదు, నా సొంతంగా. నాకు కాస్త డబ్బు ఎక్కువ కావాలి. నేను చేసే వ్యాపారానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. అన్నయ్య ఇప్పటికే ఈ వ్యాపారాలన్నీ చూసుకుంటున్నాడుగా. తను సంపాదించిన దాంతో తను సంతోషంగానే ఉన్నాడు. నువ్వు ఏం చెప్తావో నాకు తెలీదు. తనని ఏదో ఒక విధంగా కన్విన్స్ చెయ్యి. ఏవో ఒక విధంగా నాకే ఎక్కువ రాయేసి ఆస్తిని నా చేతుల్లో పెట్టు. అదేంటి విక్రమ్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకు వ్యాపారం కోసం డబ్బు అడిగితే అన్నయ్య ఇవ్వడా? ఇప్పుడు ఆస్తి పంపకాల అవసరం ఏంటి? మీ నాన్నగారు ఎప్పుడు ఆస్తి ఉమ్మడిగా ఉండాలని కోరుకున్నారు. ఆయన ఉన్నంతకాలం ఒంటి చేతితో అన్ని వ్యవహారాలు నడిపించేవారు. ఆయన వారసులుగా మీ ఇద్దరు కలిసి చేసుకోవాలే కానీ మళ్ళీ నువ్వు సొంతంగా వ్యాపారం పెడతానంటావేంటి? అన్నయ్య నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు కదా. ఇప్పుడేంటి విక్రమ్ ఇలా మాట్లాడుతున్నావు? అదంతా ప్రేమ కాదు, నేను ఆస్తిలో వాటా అడుగుతానేమో అన్న అనుమానంతోనే. ఎప్పుడూ ఆస్తి అధికారం తన చేతిలోనే ఉండాలి. నాకు ఇవ్వడం అన్నయ్యకి ఇష్టం లేదు. నేనెప్పుడు తనను చేయి చాపి అడుగుతూ ఉండాలని అన్నయ్య కోరుకుంటున్నాడు.
రేపొద్దున నాకు పెళ్ళవుతుంది. నా భార్య నేను అన్నయ్య ముందు వదిన ముందు చేతులు చాపి అడుక్కునే పరిస్థితుల్లోనే ఎప్పుడూ ఉండిపోవాలా? అలా అయితే నా భార్య నన్ను గౌరవిస్తుందా? అందుకే నేను సొంతంగా బతకాలనుకుంటున్నాను. ఎవరి మీద ఆధారపడి బతకలేను. ఇలాగే ఊరుకుంటే వాళ్ళిద్దరూ కలిసి రేపొద్దున నా పిల్లలు కూడా అడుక్కునే స్థితికి తీసుకొస్తారు. అదంతా అనవసరం అమ్మా. నాకు అన్నయ్య ప్రేమ మీద నమ్మకం లేదు. తను నిజంగా అధికారం కోసమే నాపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు. నిజంగా అభిమానం ఉన్నవాడైతే ఈ పాటికి ఎప్పుడో పిలిచి మరీ డబ్బిచ్చేవాడుగా. ఇచ్చాడా? ఎప్పుడు తను చేసే దానిలో సాయంగా ఉండమంటాడే తప్ప నన్ను సొంతంగా ఎదగమని ఏ రోజు చెప్పలేదు. అలాంటి వాడికి అభిమానం ఉందని ఎలా అంటావు? విక్రమ్, నువ్వు కొంచెం బాధ్యత కలిగిన వాడివైతే అన్నయ్య ఎప్పుడో ఆ పని చేసి ఉండేవాడ్రా. నువ్వేమో ఏదీ పట్టించుకోకుండా నీ ఇష్టానుసారం తిరుగుతూ ఉంటావు. నువ్వు ఒక బాధ్యత గల మనిషిగా మారు. తను వెంటనే నీకు కావాల్సింది ఇస్తాడు. రామ్ నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి వాడికంటూ ఏమీ చూసుకోకుండా అన్నీ తన సంతోషం కూడా నీ సంతోషంలోనే వెతుక్కున్నాడురా. అంత అభిమానం నువ్వంటే. అలాంటి అన్నయ్యను అపార్థం చేసుకుంటున్నావు. ఇంకా వదిన ఎప్పుడూ నిన్ను కానీ నీ భార్యను కానీ తక్కువ చేయదు. మన అదృష్టం సుమతి ఎంతో గుణవంతురాలు. మరిదిగా కాకుండా నిన్ను ఎప్పుడు తన సొంత తమ్ముడుగా అనుకుంటుంది. నీపై ఎంతో అభిమానం చూపిస్తుంది. నువ్వే బాధ్యత తెలుసుకుని మసులుకుంటే సంతోషంగా ఉంటావు. ఏంటమ్మా, ఆస్తి పంచమని అడిగేసరికి నీతులు చెప్తున్నావు. ఇంతకాలం మీ నీతులన్నీ అన్నయ్యకి వదినకి ఎప్పుడైనా చెప్పావా? నేను ఏ చిన్న పని చేసొచ్చినా అన్నయ్య వదిన నన్ను ఎన్నిసార్లు నిందించలేదు? వదిన సంగతి పక్కన పెట్టి అన్నయ్య ప్రతి చిన్నదానికి చిన్న చిన్న విషయాలకు కూడా నన్ను లెక్కలు అడుగుతాడు. నాకెంత అవమానంగా ఉంటుంది. కాస్త డబ్బు తీసుకుని ఖర్చు పెట్టే స్వతంత్రం కూడా నాకు లేదా? ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి నేను అన్నయ్యకి ఎందుకు లెక్క చెప్పాలి? ఇలా ఎప్పుడైనా అన్నయ్యని నువ్వు క్వశ్చన్ చేస్తావా? ఇప్పుడు నేను ఆస్తి అడగగానే నాకేమో నీతులు చెప్తున్నావు. అంటే నీకు కూడా నేనంటే ప్రేమ లేదు, అన్నయ్య అంటేనే అభిమానం ఉంది. ఇంకెందుకు నేను? అందుకే నా సొంతంగా నేను బతకడం కోసం నా హక్కు, నాకు ఇవ్వదలుచుకున్న ఆస్తిని నాకు ఇచ్చేయండి. కనీసం నేను సొంతంగా వెళ్ళి నా బతుకు నేను బతుకుతాను. నేను అక్కర్లేని మనుషుల మధ్య నేను ఉండడం ఎందుకు? ఇలా చేయి చాపి బతకడం నా వల్ల కాదు. నీకు ఖర్చు మీద జాగ్రత్త నేర్పించాలనే తప్ప అన్నయ్య ఎప్పుడు నిన్ను కష్టపెట్టాలని అనుకోలేదురా. ఇంత పెద్ద బిజినెస్ నడుపుతున్నప్పుడు జాగ్రత్త కూడా తెలియాలి కదా. ఒక రూపాయి చేతిలో ఉంటే ఎప్పుడు ఖర్చు పెట్టాలని అనిపిస్తుంది. కానీ నాన్నగారు ఏ విధంగానైతే అన్నయ్యకు జాగ్రత్త నేర్పారో అలాగే అన్నయ్య కూడా నిన్ను చూడాలనుకుంటున్నాడు. దాన్ని కూడా నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. సరే, నీకు అడగడానికి కష్టం అనిపిస్తే అన్నయ్యతో నేను మాట్లాడతాను. నువ్వు వ్యాపారం పెట్టుకుంటే మేము అడ్డు చెప్పేదేం లేదు, నీ ఇష్టం. నువ్వు వ్యాపారం పెట్టుకోవడానికి డబ్బు ఇమ్మని అడుగుతాను. ఎంత కావాలో చెప్పు. అంతేకాని ఆస్తి పంపకాలు, నువ్వు వేరుపడడం అనే విషయాలు మాత్రం వద్దురా. అలా మా నిల్లు చిన్న భిన్నం అవ్వడం నాకు ఇష్టం లేదు. ఏంటమ్మా, ఇప్పుడు మళ్ళీ నేను వ్యాపారం చేయడానికి ఎంత కావాలో లెక్కలన్నీ రాసి ఇవ్వాలా? అడిగితే కానీ ఇవ్వడా? పైగా నువ్వు అడుగుతావా? నాకు అదంతా కుదరదు. అందుకే నేను ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకోవడానికి వీలుగా నా ఆస్తి వాటా నాకు ఇచ్చేయండి. నేను మళ్ళీ ప్రతిసారి రూపాయి తను అడుగుతూ కూర్చోలేను. ఒక్కొక్కసారి నేను అనుకున్నట్టు అవ్వకపోవచ్చు. అప్పుడు మళ్ళీ తను అడగాల? నేను ఇప్పటికే చాలా రోజుల నుంచి తన అధికారాన్ని, అబద్ధపు ప్రేమని చూసి విసిగిపోయాను. తన ముందు నటించలేక అలసిపోయాను. నాకు ఇంకా ఓపిక లేదు. నువ్వే ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూపించు. ఎలాగోలా అన్నయ్యకు ఏం చెప్తావో నాకు తెలీదు. ఆస్తిని ముక్కలు చేసి నా వాటా నాకు ఇవ్వండి. పైగా న్యాయంగా ఆలోచించి నాకు ఎక్కువ వాటా వచ్చేలా చూడు. కావాలంటే నువ్వు కూడా నాతోనే ఉండు కానీ నేను నిన్ను బాగా చూసుకుంటాను. అంతేకాని మళ్ళీ అన్నయ్యని అడగమని చెప్పొద్దు. నేను అంత మంచివాడినేం కాదమ్మా, నీకు తెలీదు.
నా ఆస్తి నాకు రాకపోతే నేను ఏం చేయడానికైనా వెనకాడను. నాకు అన్న అనే అభిమానం ఏమాత్రం లేదు, గుర్తుంచుకో. ఈ విషయం ఇప్పటికిప్పుడే తేలాలి. హఠాత్తుగా విక్రమ్ ఇలా మాట్లాడడంతో శాంతమ్మ నిశ్చేష్టురాలయ్యింది. ఎప్పుడూ ఎంతో అభిమానంగా ఉండే అన్నదమ్ములు, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి భేదభావాలు లేవని, వాళ్ళు ఎంతో కలిసిమెలిసి ఉంటున్నారని అనుకుంటూ వచ్చింది శాంతమ్మ. విక్రమ్ మనసులో ఇంత శత్రుత్వం ఉందని ఎప్పుడూ గ్రహించలేకపోయింది శాంతమ్మ. ఉన్నట్టుండి విక్రమ్ అలా మాట్లాడేసరికి తట్టుకోలేక మానసికంగా దెబ్బతిని ఈ పరిస్థితికి వచ్చింది. ఇదంతా వాళ్లకు చెబుతూ శాంతమ్మ ఇలా అంటుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా తమ్ముడు నన్ను వదిలేసి బయటకు వెళ్ళిపోయాడురా. వాడు మాట్లాడుతున్న మాటలు వింటూ నేను స్పృహ తప్పి పడిపోయాను. ఆ తర్వాత ఈ పరిస్థితికి, లేవలేని స్థితికి వచ్చేసాను. అయినా ఏ రోజు తమ్ముడు నా దగ్గరకు వచ్చి బాధపడింది కూడా లేదు రామ్. తమ్ముడు ఇలా అవుతాడని నేనెప్పుడూ అనుకోలేదు. అయ్యో, నేను అమ్మని ఇంత కష్టపెట్టినందుకే అమ్మ ఇలా అయిపోయింది అని ఎప్పుడు బాధపడలేదు. మళ్ళీ నా మొహం కూడా చూడలేదు. కానీ సుమతి నాకు దగ్గరుండి సేవలు చేసి, మందులు వేసి అన్నీ చేసింది. అయితే కొద్ది రోజులకి మందులు పనిచేయడంతో నేను కాస్త కోలుకున్నాను, మాట్లాడే స్థితికి వచ్చాను. అప్పుడు మీరెవ్వరూ ఇంట్లో లేకపోవడంతో సుమతి ఎందుకు ఇలా అయ్యారని జరిగిన విషయం అడిగింది. జరిగిందంతా చెప్పాను. సుమతి చాలా బాధపడింది. కానీ ఒకవేళ నేను బాగుపడ్డానని తెలిస్తే విక్రమ్ మళ్ళీ ఇదే సమస్యను ముందుకు తీసుకువస్తాడని మేం భయపడ్డాం. అందుకే నాకు ఇంకా నయం అవ్వలేదని, నేను అదే పరిస్థితుల్లో ఉన్నానని మీ అందరికీ చెప్పాలి అనుకున్నాం. ఈ విషయాలన్నీ చెప్తే నువ్వెక్కడ మానసికంగా బాధపడతావోనని నీకు కూడా చెప్పలేదు రామ్. అందుకే తను నా గదికి రహస్యంగా వస్తుంది. నాకు మందులు వేయడం మానేసింది. అప్పుడే మాకు కూడా జరుగుతున్నదంతా అర్థమయ్యింది. నేను ఇలా ఉండిపోతే విక్రమ్ ఏమీ చెయ్యడు అనుకున్నాను. కానీ విక్రమ్ మరో విధంగా ఆలోచించాడు. తనకు కావాల్సింది దక్కించుకోవడం కోసం తను సుమతిని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలనుకున్నాడు. సుమతే నన్ను జాగ్రత్తగా చూసుకుంటోంది కాబట్టి సుమతిని ఇక్కడి నుంచి వెళ్ళగొడితే నాతో ఏదో ఒక విధంగా వేలిముద్ర వేయించుకుని ఆస్తంతా తన పేరుపై రాయించుకోవాలని విక్రమ్ ప్లాన్ వేశాడు. అందులో కావ్య కూడా పాత్రురాలే. ఒకరోజు, ఏంటిది, నువ్వు మా వదిన కలిసిమెలిసి శుభ్రంగా తిరుగుతున్నారు, ఇదంతా బాగానే ఉంది. పిక్నిక్లకి, పార్కులకి, ఇంట్లో ఫంక్షన్లని, పుట్టినరోజులని అన్నీ బాగానే చేస్తున్నారు. ఇలాగే రోజులు గడిచిపోతే మనం ఇక్కడే అడుక్కు తింటూ ఉండాలి. అర్థమైందిగా ఇంట్లో పరిస్థితి. నువ్వు ఏం కావాలన్నా మా వదిన దగ్గర చేయి చాపి అడగాల్సిందే. నేను కూడా అంతే. నాకు స్వతంత్రం లేదు, ఈ ఇంట్లో బతకాలని కూడా లేదు. మా అన్నయ్య ముందు చెడబడం ఇష్టం లేక నేను ఇంతకాలం ఏదో అలా నటించుకుంటూ వచ్చాను. నాకు నా చేతికి మట్టంటకుండా పని జరగడం కావాలి, అంతే. అందుకే కదా నీతో ముందే ఈ విషయాలన్నీ చెప్పి ఇంటికి రాగానే ముందు వదిన్ని బయటకు పంపే మార్గం చూడమని చెప్పింది. నువ్వు ఆ పనిలో ఉన్నావో లేదో నాకు అర్థం కావట్లేదు. నువ్వు కంగారు పడకు విక్రమ్, నేను అదే పనిలో ఉన్నాను. చెప్పానుగా, అయినా మనం ఏమీ కష్టపడనక్కర్లేదు. మీ వదినే చాలా పనులు చేస్తోంది. వాటి వల్లే తను బయటకు వెళ్ళిపోతుంది. తను మీ అమ్మగారికి మందులే వేయడం లేదు తెలుసా. నేనేదో గొప్పగా ఆ ఆకులు ఈ ఆకులు తీసుకొచ్చి లేపనం పుద్దామనుకుంటే అది కూడా వద్దని చెప్పింది, రాయనివ్వనని చెప్పింది. తను కూడా ఏమీ రాయడం లేదు. ఈ విషయాలు చాలు బావగారికి చెప్పి అక్కను చెడు చేయడానికి. అయినా అవి రాసినంత మాత్రాన అత్తయ్యలో మార్పేం రాదు. ఆ విషయం నాకు తెలుసు. కానీ అక్కెందుకు రాయొద్దందో నాకైతే అర్థం కాలేదు. అయినా మీ వదిన పైకి కనిపించినంత అమాయకురాలేం కాదు. మందులు వేయడం మానేసింది, వైద్యం చేయడం మానేసింది. అత్తయ్య తినకూడనివన్నీ పెడుతోంది. అంటే తను కూడా మనలాంటిదే అన్నమాట. ఈ విషయాలు చెప్పి తనను బయటకు పంపించేస్తే ఆ తర్వాత ఇల్లు, అధికారం, ఆస్తి అన్నీ మనవే. భార్య బయటకు వెళ్ళిపోయాక బావగారు మాత్రం ఏం చేస్తారు? ఎక్కడో దేశాలు పట్టుకుపోతారు. ఎలాగో వాళ్ళకి ఇంకా పిల్లలు లేరు. ఆ తర్వాత మనం అనుకున్నట్టుగా చేయొచ్చు. నువ్వెందుకు కంగారు పడతావు? నేను ఆ పనిలోనే ఉన్నాను. రేపే బావగారికి ఇవన్నీ విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అవునా? మరి అన్నయ్య రేపు ఊళ్ళో ఉండడు.
రేపటి నుంచి 10 డేస్ ఆఫీస్ పని మీద ఊరెళ్తున్నానని చెప్పాడే. అయ్యో, సరే కానీ ఇంకొక 10 డేస్ బావగారు ఊరి నుంచి రాగానే ఈ విషయాలన్నీ బయటపెట్టి ఇంట్లో పెద్ద గొడవ చేద్దాం. ఆ తర్వాత ఆటోమేటిక్గా తనే బయటకు వెళ్ళిపోతుంది. మనం అనుకున్నది అనుకున్నట్టు చేయొచ్చు. ఇదంతా అనుకోకుండా సుమతి వెనకాల నుంచి వింది. తను వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి జరిగిందంతా నాతో చెప్పింది. ఇదత్తయ్యా, విక్రమ్ ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. ఏదో వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కదా, పెళ్లి చేస్తే సంతోషపడతారనుకున్నాను. కానీ కావ్య కూడా అలాంటిదే. వాళ్ళిద్దరూ కలిసి మిమ్మల్ని ఏదో ఒక విధంగా సంతకం పెట్టించేయాలనుకుంటున్నారు. ఇప్పుడేం చేయాలి? నేను మందులు వేయకపోవడం మీకు బాగైనందువల్ల అన్న విషయం ఎవరికీ చెప్పలేం కదా. ఇవన్నీ వంకగా చూపించి నన్ను బయటకు నెట్టేద్దాం అనుకుంటున్నారు. మిమ్మల్ని కాపాడుకోవడం ఎలా? నేను బయటికి వెళ్ళిపోతానేమో, కానీ మిమ్మల్ని వాళ్ళు ఏం చేస్తారో అని నాకు కంగారుగా ఉంది. కంగారు పడకు సుమతి, అంతదాకా వస్తే విషయం బయట పెట్టడం తప్ప మనం ఏమీ చేయలేం. విక్రమ్ ఇలా అవుతాడని నేను కూడా ఎప్పుడూ అనుకోలేదు. వచ్చిన అమ్మాయి అయినా సవ్యంగా ఉంటే బాగుండేది. రాని, అంతవరకు వచ్చినప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు కంగారు పడకు. విక్రమ్, నిన్ను అన్నయ్యని ఒకలాగే పెంచాం. ఎప్పుడు నీకు వాడికి భేదభావం చూపించలేదు. నువ్వెందుకు ఇలా తయారయ్యావు? తమ్ముడన్న అభిమానం రామ్ ఎంతగానో పెట్టుకున్నాడు కదా. నువ్వు మాత్రం ఆస్తి కోసం అన్నయ్యను, వదిన్ని, తల్లిని అందరినీ మోసం చేసి లాక్కోవాలనుకుంటున్నావు. ఎందుకు వచ్చిందిరా నీకు ఈ దుర్బుద్ధి? ఇంత మంచి వదిన్ని అంత కష్టపెట్టాలనుకున్నావు. అన్నయ్యను, వదిన్ని విడదీయాలనుకున్నావు. ఇదంతా ఆస్తి కోసమేనా? తమ్ముడు, నువ్వు నా దగ్గర అంత ఇబ్బంది పడుతున్నావని నాకెప్పుడూ తెలీదు. నేనెప్పుడు నీకు నాన్న లేని లోటు తెలియకూడదనే అనుకున్నాను. అందుకే నువ్వు బాధ్యతగా ఉంటే బావును అనుకున్నాను. నీకు వ్యాపారం కోసం డబ్బులు ఇవ్వడానికి కానీ, ఆస్తిలో వాటా ఇవ్వడానికి కానీ నాకే అభ్యంతరం లేదు. డబ్బు గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదురా. దానికి అమ్మనంత కష్టపెట్టడం ఎందుకు? నా దగ్గరికే వచ్చి ఇదంతా నా పేరుని రాయమంటే సంతోషంగా రాసుండేవాణ్ణి కదా. నేను చూపించింది నీకు అబద్ధపు ప్రేమలా అనిపించిందేమో, కానీ నేను నిన్ను నిజంగానే నా సొంత కొడుకు అనే ఉద్దేశంతోనే చూశానురా. నీకటువంటి భావం ఎందుకు కలిగిందో నాకు తెలియలేదు. సుమతి కూడా నీతో ఎంతో అభిమానంగా ఉంటుందిగా, కానీ తనను ఈ పరిస్థితికి ఎలా తీసుకురాగలిగావు? సారీ సుమతి, జరిగిన వాటన్నింటి వల్ల నేను నిన్న అపార్థం చేసుకున్నాను. కానీ నువ్వే అమ్మను కాపాడావని, ఇవాళ తను మళ్ళీ మామూలు మనిషి అవ్వడానికి నువ్వే కారణమని నాకు తెలియలేదు. చూడు విక్రమ్, నీకు కావాల్సింది నువ్వు తీసుకో. నేను, అమ్మ, వదిన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మేము ఎలాగైనా బతకగలం. కానీ ఆస్తి పిచ్చి, డబ్బు పిచ్చి ఉన్న మీ ఇద్దరే బతకడం కష్టం. చివరికి ఈ డబ్బంతా మీ చేతికొచ్చినా కూడా మీకు జీవితం సంతోషంగా అయితే ఉండదు. లేదు రామ్, నువ్వు అలాంటి పని ఎప్పుడు చేయొద్దు. మనమెందుకు వెళ్ళాలి? తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. విక్రమ్, నువ్వు నీ భార్య తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా పెద్ద కొడుకుని, కోడల్ని విడదీయాలని చూసినందుకు, నన్ను నడవలేని పరిస్థితుల్లోకి తీసుకొచ్చినందుకు, వీళ్లను చెరొక దారి పంపించేస్తే నన్ను ఏదో ఒకటి చేసైనా డబ్బు రాయించుకుని బతకాలి అని అనుకున్నందుకు, మీకు జీవితం విలువేంటో తెలియాలి. మీరు బయటకు వెళ్ళిపోండి. నిజంగా అభిమానం, ప్రేమ విలువ తెలిసిన రోజున మళ్ళీ ఇక్కడికి రండి. ఆ రోజున మిమ్మల్ని ఇక్కడ అందరూ ఆదరిస్తారు. అవతులు లేని అభిమానం చూపిస్తే తేలికగా చూసావు, అపార్థం చేసుకున్నావు. నేను క్షమించలేను. విక్రమ్, కావ్య మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆడిన నాటకం మొత్తం బయటపడిపోయింది. ఇంకా చెప్పడానికి కూడా ఏం మిగల్లేదు కదా. అలా చేయొద్దని రామ్ వారించిన శాంతమ్మ ఇప్పటికి ఇదే సరైన నిర్ణయం అంటూ రామ్ని సమాధానపరిచింది. బయటకు వెళ్ళిపోయిన విక్రమ్, కావ్య అసలైన కష్టాలంటే ఏంటో తెలుసుకుని, జీవితంలో అభిమానం విలువ అర్థం చేసుకొని
మళ్ళీ ఈ కుటుంబంలో కలుస్తారని ఆశిద్దాం. మంచి మనస్సు గల రామ్కి సుమతికి న్యాయమే జరిగింది. వాళ్ళు శాంతమ్మతో కలిసి ఎంతో సంతోషంగా జీవించసాగారు. ఒక వ్యక్తి అభిమానాన్ని ప్రేమని కూడా అర్థం చేసుకోలేని మనుషులున్నప్పుడు వాళ్ళ జీవితాలు ఇలాగే ఉంటాయి. అన్న అభిమానం అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నాడు విక్రమ్. ఇవాళ తను రోడ్డున పడాల్సి వచ్చింది. మంచి కుటుంబం దొరికి సంతోషంగా ఉండాల్సిన కావ్య జీవితం ఈ విధంగా అగమ్యగోచరంగా మారింది. అందుకే ఆలోచనలు సవ్యంగా ఉండాలి. మీరేమంటారు? కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.